అందరికీ నమస్కారం. ఈరోజు మనం ధ్యాన ధన్వంతరులు, సోల్ సుశ్రుతులు అనేటువంటి ఒక అంశం మీద ముచ్చటించుకుంటూ మన ఆరోగ్యాన్ని ఏ విధంగా మహా ఆరోగ్యంగా మలుచుకోవచ్చో తెలుసుకుందాం. మీకు అందరికీ తెలిసిన వాడే ధన్వంతరి కదా, విష్ణువు యొక్క అంశ. కాశీ మన వారణాసికి రాజుగా ఉన్నటువంటి ధన్వంతరి సాక్షాత్తు విష్ణువే పాల సముద్రంలో అమృతాన్ని తీసుకొని వచ్చాడు. 4 చేతులతో ఆజానుబాహువుగా ఉన్నటువంటి ఆ ధన్వంతరి శంకు, గద, అలాగే ఒక లీచ్, జలగంటారు కదా లీచ్, అలాగే అమృతాన్ని, వీటిని తీసుకొని వచ్చినటువంటి వాడు. ఆయన ఆయుర్వేదం గురించి కదా, ఆయుర్వేదం అంటే వేదం అంటే చాలా ఉత్తమోత్తమైనటువంటి ఆయుష్ను ఉత్తమోత్తమంగా పెంచగలిగినటువంటి, వృద్ధి చేయగలిగినటువంటి దాంట్లో నిష్ణాతుడైనటువంటి, ఆద్యుడైనటువంటి ధన్వంతరిని మనము ఆయుష్కు అలాగే మృతం లేకుండా అంటే చావు లేకుండా ఆరోగ్యంలో విలసిల్లే దానికి సంబంధించినటువంటి దేవుడిగా మనము దర్శిస్తాం. అది హైందవంలో, సనాతన హిందూ సాంప్రదాయంలో. ఇక సుశ్రుతుడు దాదాపు 600 BC లేదా 800 BC ఆ సమయంలో ఉన్నాడని, కొంతమంది 3000 సంవత్సరాల కాలం నాడు ఆయన ఇప్పుడు ఏదైతే మనం చెప్తున్నటువంటి రకరకాల సర్జరీలకు ఆయనే ఆద్యుడయి ఫాదర్ ఆఫ్ సర్జరీగా అంటే శస్త్రచికిత్సలో ఆయన పితామహుడిగా కొనియాడాడు. కాబట్టి ఈరోజు మనం ఎంచుకున్నటువంటి టాపిక్ ధ్యాన ధన్వంతరులు అలాగే సోల్ సుశ్రుతులు కదా. ఎక్కడ సుశ్రుతుడు అయితే మనం ఈరోజు తీసుకున్నటువంటిది సోల్ సుశ్రుతుడు అన్నాం. శుశ్రూత అనేటువంటి పదం మీ అందరికీ తెలిసిందే కదా. శుశ్రూత చేయడం, గురువుకు శుశ్రూత చెయ్యాలి, పెద్దలను కూడా మనం ఎంతో సేవ చెయ్యాలి అనేటువంటిది విన్నాం. దాన్ని శుశ్రూత అన్నాం. ఇక్కడ సోల్ శుశ్రూత అంటే నీ ఆత్మకు నువ్వు శుశ్రూతలు చెయ్యాలి. దేహానికి శుశ్రూతలు మనము రకరకాల శుచి శుభ్రతలు పాటించేటువంటివి ఉన్నాయి కదా. మనసును కూడా ప్రశాంతంగా దాన్ని శుభ్రం చేయడానికి మనకు ధ్యానం అనేటువంటిది, మౌనం అనేటువంటిది ఉపయోగపడుతుంది అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమే కదా. ఇప్పుడు సోల్ శుశ్రూత చెయ్యాలి, సోల్కు సేవ చెయ్యాలి. అంటే మీరు సోల్కు ఏదైతే ఇష్టం ఉందో దానికి శుశ్రూత చేస్తే అప్పుడు సోల్ శుశ్రుతులు అవుతారు. ధ్యాన ధన్వంతరులు, సోల్ శుశ్రూతలు అనేటువంటిది మనము అర్థం చేసుకుంటే ఏ విధంగా మన ఆరోగ్యం అభివృద్ధి చెందుతుందంటే, ధన్వంతరి దాని పేరులోనే ధన్, ఏదైతే మనము ధనమే అన్నిటికంటే గొప్పది, మూలం అని అంటున్నాము, అదే మన వంతుగా ఉంటే అది మన శత్రువులన్నింటినీ కూడా ఏదైతే ఉందో ముసలితనం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, బాధలు కావచ్చు, కష్టాలు, ధ్యానం అనేటువంటి దాన్ని ధనం అనేటువంటి ఒక గొప్పదైనటువంటి భావనలో అదే వంతుగా, అదే మన బాధ్యతగా, అదే మూసలో, అదే లక్ష్యంగా మనం కలిగి ఉన్నప్పుడు ఏదైతే మనకున్నటువంటి శత్రువులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా హరించుకొని పోతాయి అనేటువంటి దానికి ధ్యాన ధన్వంతరులు మనం కావాలి. తద్వారానే మన ఆరోగ్య పుష్టి అనేటువంటి జరుగుతుంది. అనారోగ్యాలు పోవాలి అంటే ఒక అనారోగ్యం తర్వాత ఇంకొకటి రావచ్చేమో కదా. చిన్నప్పుడు వచ్చినటువంటి అనారోగ్యాలు పెద్ద అయినటువంటి ఆ సమయంలో వస్తాయా, మారుతూ ఉన్నాయా లేదా? ముసలి వయసులో ఇంకొక జబ్బులు ఉన్నాయా లేదా? జంతువులకు వచ్చినటువంటి జబ్బులు మనుషులకు రావడం లేదు కదా. అలాగే చెట్లకు వచ్చినటువంటి జబ్బులు జంతువులకు, మనుషులకు రావడం లేదు కదా. ప్రకృతికి వచ్చినటువంటి జబ్బు, ప్రకృతికి వచ్చినటువంటి బాధ, కష్టం ఏదైతే ఉందో అన్నీ కూడా మనకు వస్తున్నాయని అనుకోవడం కూడా సరికాదు కదా. కాబట్టి మనమంతా కూడా ప్రకృతిలో ఒక భాగమైనప్పటికీ, జంతు వృక్షాలలాగే మనం కూడా, మనకు ఆ ప్రాణం ఉన్నప్పటికీ కూడా మనకు వస్తున్నటువంటి వ్యాధులు అనేటువంటివి రకరకాలుగా ఉన్నప్పుడు అనారోగ్యాలను మనము వాటిని ఒకటి పోతే ఇంకొకటి వస్తున్నాయి. కాబట్టి వీటిపైన దృష్టి పెట్టుకునే దానికంటే ఆరోగ్యం పైన దృష్టి పెడితే ఎలా అయితే, చూడండి, నెగిటివ్ ఆలోచనలు పోవాలంటే పాజిటివ్గా ఆలోచించు, రీప్లేస్
ఎవ్రీ నెగిటివ్ థాట్ విత్ పాజిటివ్ థాట్స్. అందుకే కొంతమంది ఇక్కడ రిబ్బన్ కట్టుకుంటారు అన్నట్టు, స్ట్రెచబుల్. ఒకసారి ఇలా లాగి వదిలితే చురుక్కుమని తగులుతుంది. అంటే నీకు ఏదైనా నెగిటివ్ ఆలోచన వస్తే దాన్ని అలా లాగి వదిలినప్పుడు నువ్వు ఇంకా పాజిటివ్గా ఆలోచించు అనేటువంటి, ఏ విధంగా అయితే మనం ఒక బయట నుంచి ఒక కెటలిస్ట్ లేదా మోటివేషన్, మనము ఒక సిగ్నల్ అనేటువంటిది మనకు అందించేదానికి ఏ విధంగా ఉపయోగించుకుంటామో, అనారోగ్యాల పైన కాకుండా ఆరోగ్యం పైన మనం దృష్టి పెట్టాలి. కాబట్టి హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. కాబట్టి అన్ని ధనముల కంటే, అన్ని ఐశ్వర్యముల కంటే ఆరోగ్యం అనేటువంటి చాలా గొప్పదైనది. కాబట్టి ధ్యాన ధన్వంతరులు అంటే ధ్యానమే ధనంగా. ధ్యానం అంటే మనతో మనం పూర్తిగా ఉండడం, అంటే ఇతర విషయాలతో ఏదైతే ట్రాన్సియంట్ గా ఉన్నాయో, టెంపరరీగా ఉన్నాయో, మారుతూ ఉన్నాయో, నిలకడగా లేకుండా ఉన్నాయో, శాశ్వతం కాకుండా ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి వెంట పడితే ఇప్పుడు తాత్కాలికంగా నీకు సంతోషం ఉండొచ్చేమో. ఎందుకంటే సంతోషం అనేటువంటిది, హ్యాపీనెస్ అనేటువంటిది వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ టచ్ విత్ యూ, నీతో కలిసి ఉన్నప్పుడు మాత్రమే నీకు సంతోషాన్ని ఇస్తుంటే అది తాత్కాలికం. కాబట్టి నీవు అన్నిటికంటే గొప్ప ధనము ఏమిటంటే నీతో నీవు కలిసి ఉండడం అనేటువంటి ధ్యానము. నీ శక్తియుక్తులతో, నీ సామర్థ్యాలతో, నీలోని ఆనందంతో, నీలోని స్వేచ్ఛ, ముక్తి, స్వర్గము, ధనము అని ఏదైతే ఉందో దానిని పట్టుకుంటే ధ్యాన ధన్, అదే వంతుగా, అంటే అదే నీ లక్ష్యంగా, అదే నీ ప్రయారిటీగా ఉన్నప్పుడు ఏదైతే అరి అన్ని కూడా హరించుకొని పోతాయో, అరి అంటే శత్రువుడు, అన్నిటిని కూడా హరింపచేసేటువంటిది. అందుకే ధ్యాన ధన్వంతరులు. ఇక సోల్ శుశ్రుతులు అంటే శుశ్రూత చెయ్యాలి. ఎక్కడ శుశ్రూత చెయ్యాలి? మనము పెద్దవాళ్లకు శుశ్రూతలు చేస్తాం, వారి గౌరవాన్ని పొందుతాం. తద్వారా ఏం జరుగుతుంది చెప్పండి? మన పెద్దలకు మనం శుశ్రూత చేస్తే వీడు నా వారసుడు అని వారికి మెచ్చినది, వారితో ఉన్నటువంటిది మనకు ఎలా రాసిస్తారో శుశ్రూత అనేటువంటిది రావాలి. ఆ శుశ్రూతలో మనము పట్టా పొందాలి. ఎలా అయితే చూడండి, ఇంత గొప్ప అత్యాధునికమైనటువంటి సర్జికల్ సైన్స్ అనేటువంటిది డెవలప్ అవుతున్నప్పటికీ ముందు ఓపెన్ సర్జరీస్ చేసేవాళ్ళం. అంటే కట్ చేసి పెద్దగా కోత అది చేసి, ఆ సర్జరీ చేసి మనము లోపల హానికరమైనటువంటి మన శరీర భాగాలను తొలగించడం కానీ, జబ్బు పడినటువంటి భాగాలను సరిచేయడం కానీ, లేకపోతే అదనంగా టిష్యూస్ ట్రాన్స్ప్లాంట్ చేయడం కానీ, ఇవన్నీ చేసేటువంటి సర్జరీ ఉంటే ఇప్పుడు కీ హోల్ సర్జరీ వచ్చింది, లాప్రోస్కోపిక్ సర్జరీ. అంటే ఎంతో మ్యాగ్నిఫికేషన్ అనేటువంటి సైన్స్ ఇదే చెప్తుంది. సైన్స్ ఇంతకుముందు ఏదుందో అలానే పట్టుకోలేదు, దానిలో ఉన్నటువంటి మంచిని తీసుకొని ఆ మంచి తర్వాత మనము ఎంత అభివృద్ధి చెందాలి అనేటువంటి ఆ చేయడంలో ఎన్నో కొంత ట్రయల్స్ అండ్ ఎర్రర్స్ జరగవచ్చు, ప్రయోగాలు చేస్తున్నట్లు అనిపించవచ్చు. చూడండి, మనుషుల మీద ప్రయోగాలు చేస్తే అది, ఎందుకంటే మానవ జాతినే మనము దాన్ని అగౌరవపరిచినట్లు, కాబట్టి మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి కదా కేవలం తిండి లేదా మైథునం, తమ యొక్క వేటాడడం, వీటి గురించి ఉన్నటువంటి కొన్ని జంతువుల మీద ప్రయోగాలు చేస్తూ ఆ విధంగా భావించాడు మనిషి. అంటే మనిషి వీటికంటే కూడా ఎంతో ఉత్తమంగా ఉన్నాడని అనుకున్నటువంటి నేపథ్యంలో వాటి మీద పరిశోధనలు చేసినటువంటి వారు ఇక పరిశోధనలు మనుషుల మీద కూడా చేస్తూ ఉన్నప్పుడు కొన్ని ట్రయల్స్ అండ్ ఎర్రర్స్ గా కొంత మానవ జాతికి కూడా ఇబ్బంది కలగవచ్చు, ప్రాణం పోవడం ఇవన్నీ కూడా జరగవచ్చు. అయినప్పటికీ కూడా ఆ ఏవైతే మూలాలు ఉన్నాయో ఆ మూలాలను బేస్ చేసుకొని ఎంతో అభివృద్ధి చెందేటువంటి దిశగా ఓపెన్ సర్జరీస్ వాటిని అక్కడితోనే ఆగిపోకుండా ఎలా అయితే మైక్రో ఇన్వేసివ్ లాప్రోస్కోపిక్ సర్జరీస్, చిన్న ఇంత ఘాటు మాత్రమే ఉండేలా చేసేటువంటి ఆపరేషన్లు, లేదా రోబోటిక్ సర్జరీస్ ఇంకా ప్రిసైజ్ గా, ఇంకా అంటే మనిషికి తక్కువ హాని కలగజేసేటువంటి, కట్ చేసేటువంటి, త్వరగా వారు హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళేలా ఏ విధంగా వారి సర్జరీస్ ని ఏ విధంగా వారు ఉన్నతీకరించుకున్నారో. అయినప్పటికీ కూడా సుశ్రుతున్నే ఫాదర్ ఆఫ్ సర్జరీగా మనం పిలుస్తాం. ఎందుకంటే దాదాపు ఒక 143 సర్జరీస్ చేశారన్నట్టు, ప్లస్ 140+ సర్జరీస్ చేశారు, డిఫరెంట్ సర్జరీస్ చేశారు. మనం రైనోప్లాస్టీ మాత్రమే చెప్తాం, కానీ ఆయన కిడ్నీలో రాళ్ళని ఎలా తొలగించాలి, అలాగే
క్యాట్రాక్ట్ సర్జరీ ఎలా చేయాలి, రైనోప్లాస్టీ ముక్కు సర్జరీ కూడా, అంటే ముక్కు తెగిపోతే ఆయన ఒక ఫ్లాప్ సర్జరీ, ఫోర్ హెడ్ నుంచి ఫ్లాప్ తీసుకుని ఆ కండనంతా కూడా అక్కడ సృష్టించి తాత్కాలికమైనటువంటి కొంత, అది ప్లాస్టిక్ సర్జరీ అంటే అంతకుముందు ఉన్నటువంటి విధంగా చేయడం అని కాదు, అక్కడ ఆయనకు ఉన్నటువంటి ఆ వికారాన్ని తొలగించేటువంటి రైనోప్లాస్టీ చేయడం. అలాగే ఆర్థో సర్జరీస్, ఫ్రాక్చర్స్ దాదాపు మోర్ దాన్ 16 ఫ్రాక్చర్స్ చేశారు ఆయన, రకరకాల ఫ్రాక్చర్స్ కూడా ఆయన సర్జరీస్ చేసినటువంటిగా ఉంది. ఇవే కాకుండా 6 types ఆఫ్ డిస్లొకేషన్, షోల్డర్ డిస్లొకేషన్ అంటాం కదా, అంటే ఎముక అక్కడ ఉండకుండా వేరే చోటికి ఆ జాయింట్ పక్కకు జరుగుతుంది అన్నట్టు, మాండిబులర్ డిస్లొకేషన్స్ అంటాము, ఇటువంటివన్నీ కూడా చేసినటువంటి వాడు. సో కిడ్నీలో రాళ్ళు, ప్రాస్టేట్ సర్జరీస్ కానీ, మత్తు అనేటువంటిది లేనప్పుడు ఆ ఏదైతే ఉందో మత్తును కలుగజేసేటువంటి పానీయాన్ని ఇచ్చి ఆ సమయంలో సూది తల కంటే కూడా తక్కువగా ఉన్నటువంటి ఆ సూదులను వాడుతూ కుట్లు వేస్తూ అంత మైక్రో సర్జరీస్ ఆ సమయంలోనే చేశాడు. కాబట్టి ఇంత సైన్స్ డెవలప్ అవుతున్నా ఆయన ఇప్పుడు మనం ఫాదర్ ఆఫ్ సర్జరీగా మనము ఆయన రాసినటువంటి సుశ్రుత సంహిత, సంహిత అంటే కలెక్షన్, హితం అంటే మనకు మంచి జరిగేటువంటి, అన్ని మంచి జరిగేటువంటి విషయాలను అంటే క్రోడీకరించినటువంటి వ్యక్తి కదా. చాలా మంది యోగులు మోక్షం కోసం చూస్తే సమాజంలో ఉన్నటువంటి బాధను చూసి దాన్ని ఏ విధంగా దాన్ని సరి చెయ్యాలన్నటువంటి నేపథ్యంలోనే, ఏదైతే చరకుల వారు దాదాపు ఆయన 1,00,000 మొక్కల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలను తను ఏ విధంగా క్రోడీకరించి తన చరక సంహితలో 2000 సంవత్సరాల ముందు ఏ విధంగా ఆయన పొందుపరిచారో, చరకుల వారు 3000 సంవత్సరాల ముందుగా ఆయన విశ్వామిత్రకు యొక్క కొడుకు, కుమారుడు, అలాగే ధన్వంతరి యొక్క శిష్యుడు, ఎన్నో సర్జరీస్, ఎన్నో పని, ముఖ్యంగా సర్జరీ ఇన్స్ట్రుమెంట్స్ కూడా దాదాపు ఒక 120 పైన ఆయన కనుగొన్నాడు. అంటే వీరందరికీ వారి వారి మోక్షం గురించి, వారి వారి సాధన గురించి కాకుండా సమాజానికి నేను ఏమి ఇవ్వాలి, ఆధ్యాత్మికత అంటే మానవత్వమే కదా, మానవహీనంగా మృగంలా కాకుండా మానవత్వంతో ఉండడమే ముని యొక్క లక్షణం అనేటువంటిది ఏ విధంగా వారు సమాజానికి ఒక సందేశం అందించారో, ధ్యాన ధన్వంతరులు, సోల్ సుశ్రుతులు అనేటువంటివి మనము ఏ విధంగా మన ఆత్మ ప్రగతికి మనం ఏ విధంగా మనమే శిల్పి కావాలి. చాలా వరకు మనం ఏం చేస్తామంటే, శిల్పం అంటే ఒక అందమైనటువంటి రాయి నుంచి వచ్చినటువంటిది అనుకుంటాం, కానీ రాయి అందంగా ఉండదు. ముఖ్యంగా ఆ రాయిలో ఉన్నటువంటి చెత్త అంతా కూడా తొలగిపోతే ఏ విధంగా అందమైనటువంటి శిల్పం బయటికి వస్తుందో, ఈ కరుణా సముద్రులు, కరుణామయులు అయినటువంటి యోగులు, ఋషులు, ద్రష్టలు ఏం చేశారంటే ప్రకృతితో ఎక్కువగా గడిపేవారు, జంతువులతో గడిపేవారు. సుశ్రుతుడు కూడా దాదాపు 54 జంతువుల నుండి సేకరించినటువంటి రకరకాల ఔషధాలను కూడా ఆయన ఆవిష్కరించాడు అన్నట్టు. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి జంతువులు, అలాగే అంటే ప్రకృతిలో ముఖ్యంగా మనకు జంతువులు, వృక్షాలే కనిపిస్తాయి కాబట్టి వాటి నుండి మనిషికి ఉపయోగపడేటువంటి ఔషధి మందులు తయారు చేసేటువంటి మొక్కలు ఏ విధంగా కొన్నిటికి ఆ లక్షణాలు ఉన్నాయంటే, మనిషి మనుగడ కంటే ముందుగానే మొక్కలు ఉన్నప్పుడు ప్రకృతిలో అంతకంటే ముందుగా ఉన్నటువంటి వైరస్, బ్యాక్టీరియాలు ఏవైతే ఉన్నాయో వాటికి లోనైనప్పుడు ఆ చెట్లు తమను తాము సరి చేసుకుంటూ ఆ పరిస్థితులకు ఏ విధంగా తట్టుకోవాలన్నటువంటి నేపథ్యంలో వాటిలోనే ఔషధీ గుణాలు అనేటువంటివి పెంచుకోవడం ఎలా జరిగిందో ఇదే మనుషులు కూడా మనకు వర్తిస్తుందన్నట్టు. ఏదైనా మనకు ప్రాణానికి హాని కలగజేసేటువంటి అది క్రిమి కావచ్చు, కనిపించినటువంటిది లేదా కనిపించేది ఏదైనప్పటికీ కూడా మనం ఏ విధంగా మన రోగ నిరోధక శక్తిని పెంచుకునేటువంటి నేపథ్యంలో శరీరం ఆ పోరాడేటువంటి తత్వాన్ని ఏ విధంగా వృద్ధి చేసుకుంటుందో, ఈ గుణం ఏదైతే ఉందో అవి చెట్లు మొదట వాటిని పెంచుకున్నాయి కాబట్టి వాటిని దర్శించగలిగినటువంటిది కదా. ధ్యానం ఏం చేస్తుంది? స్థూలానికి ఉన్నటువంటి సూక్ష్మం మనకు తెలిసేలా చేస్తుంది. సూక్ష్మ ప్రయాణాలు లేకపోతే అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్ ఎందుకు మనం చేస్తామంటే, ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు ఏదైనా పోరాడతాం. ఎందుకు పోరాడతాం? మనల్ని రక్షించుకోవాలని. అక్కడి నుంచి హాని కలగజేస్తుంది అనుకున్నప్పుడు పోరాడతాం అన్నట్టు. అది శరీర స్థాయిలో మనం రక్షించుకోవడం అయితే, కొంతమంది వారికి ఒక సరదా అన్నట్టు, అంటే ఇతరులను జయించడం, ఇతరులను చంపడం చూస్తుంటాం కదా.
జంతువులను వేటాడే వాళ్ళు కానీ రకరకాల యుద్ధాలు చేసి కీర్తి కోసం లేకపోతే నేనేమో చూపించాలనేటువంటి మానసిక స్థాయిలో ఉన్నటువంటి అహంకారాన్ని వారు ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటూ ఉంటారో, ఆ మానసిక స్థాయి ఆనందాన్ని ఎలా పొందాలని అనుకుంటుంటారో, ఆ రక్షించుకోవడం అనేటువంటిది ఒకవైపు అయితే, ఇంకొక వైపు మనం గమనిస్తే పోరాడడం ఒకటైతే పారిపోవడం అనేది కూడా ఒకటి జరుగుతుంది, ఏదైనా మనకు శత్రువును గమనించడం. అయితే ఇక్కడ మనం దర్శించడం జరగాలి, అంటే చూడడం జరగాలి. ఈ దర్శనంతా కూడా ఏం చేశారంటే ఉన్నటువంటి రకరకాల ఇబ్బందులు ఉన్నప్పుడు దీనికి నేను ఏది ప్రకృతి నుండి, ఎందుకంటే ప్రకృతి నుంచి వచ్చింది కదా, వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ రకరకాల జబ్బులు కానీ ప్రకృతి నుంచి తీసుకున్నటువంటి ఆహారం ఏదైతే ఉందో నేచర్ నుంచి లోపలే ఉన్నటువంటి దానిపైన నువ్వు ఆధారపడుతుంటే బయట ఉన్నటువంటి నీకు ఏవి ఏం చేయకపోవచ్చు. ఉదాహరణకు మనము ఆహారంలో అది శాకాహారం మంచిదా, లేకపోతే మాంసాహారం మంచిదా, లేకపోతే శ్వాసాహారం మంచిదా అని రకరకాల డిబేట్స్ ఒక్కొక్క స్థాయిలో ఉంటాయి. మాంసం తినే వాళ్ళని చూసి శాకాహారులు లేదు హింస అంట. ఇక శాకాహారంలో దాని మీద జీవించేటువంటి వారిని చూసి వేగన్స్, ఏవైతే జంతువుల నుంచి వచ్చినటువంటి ఉన్నాయి కదా, తేనె కావచ్చు, లేకపోతే పాలు, పెరుగు, అలాగే వాటి జంతువుల యొక్క చర్మాల నుంచి తయారైనటువంటి బెల్ట్స్ కానీ చెప్పులు కానీ ఇవేవి కూడా మేము వాడమనేటువంటిది వేగన్స్ ఎలా వెజిటేరియన్స్ ను కూడా తక్కువ చూపు చూస్తారు. ఇక బ్రెటేరియన్స్ ఉన్నారు, ప్రాణం మీద జీవించేటువంటి వారు ఉన్నారు. మీరందరూ సరిగా జీవించడం లేదండి, మీరంతా కూడా కొంత హీనంగానే బ్రతుకుతున్నారని వాళ్ళు కూడా మాట్లాడతారు. వీటి గురించి కాకుండా బయట ఉన్న దానిపైన నువ్వు ఆధారపడుతూ ఉంటే దానికంటే కూడా లోపల ఉన్నటువంటి దానిపైన ఆధారపడేటువంటి దాన్ని గ్రహిస్తూ నీ మనుగడ సాగుతూ ఉంటే అది ఎప్పుడు కూడా విశిష్టమైంది. ధ్యానం ఇదే మనకు అందిస్తుంది. బయట ఏదైతే ఉందో దాన్ని నీవు ఉపయోగించుకో, కానీ అది లేకపోతే నీ మనుగడ లేదు అనేటువంటి ఆ డిపెండెన్సీలో బ్రతకవద్దు. ఆప్షనల్ కావాలి ఏదైనా కానీ. అందుకే రుచిని ఆస్వాదించు. అది లేకపోతే నా మనుగడ లేదు అనేటువంటి విధంగా నీవు ఉన్నావంటే నీకు ధ్యానంలో లోతులను ఇంకా గ్రహించలేనట్టే. ఎలా అయితే చూడండి, మాంసం తినకపోతే ఎలా మీ జీవితం వేస్ట్ అనేటువంటిది నాన్ వెజిటేరియన్స్ చెప్తారు. అలాగే వెజిటేరియన్స్ ఏం చెప్తారంటే అది కూడా తేనె లేకపోతే పాలు, పెరుగు ఇవన్నీ కూడా మీరు వాడకపోతే ఏమి అని అక్కడ కూడా ఒక గేలి చేస్తారు వేగన్స్ ను చూసి. ఇక బ్రెటేరియన్స్ ఏమంటారంటే మీరంతా చేస్తున్నది ఇంకా హింసనే, జంతువులు అనుకుంటారు మీరు, వృక్షాలను కూడా హింసిస్తున్నారు కదా, దానిలో కూడా ప్రాణం ఉంటుంది కదా, కనపడని చైతన్యం దాంట్లో తక్కువ అని మీరెలా చెప్తారు? దైవం యొక్క దృష్టిలో అన్నీ సమానమైతే ఎలా అయితే ఈ వేలు ఎంత గొప్పదో ఈ వేలు కూడా అంతే గొప్పది, ఎలా అయితే కిడ్నీ గొప్పదో అలాగే మీ యొక్క హృదయం కూడా అంతే గొప్పది, అన్నీ కూడా సమానం అనేటువంటిది ఎలా ఉందో బయట నువ్వు ఆధారపడుతూ ఉంటే దానికంటే కూడా లోపల ఉన్నటువంటి నీ అంతర్శక్తి పైన ఎందుకు ఆధారపడవు? అన్నింటినీ పొందాలి అనేటువంటిది ప్రాపంచిక స్థాయిలో ఉంటుంది. ఇక ఆధ్యాత్మిక స్థాయిలో లోపల నీలోనే మోక్షం ఉంది, నీ లోపలనే భగవంతుడు ఉన్నాడు, అన్ని లోకాల జ్ఞానం నీలోనే ఉంది అంటే అంతంగా బయట నుంచి వస్తుంది అనేటువంటి సాధనలో అదే గొప్ప సాధనగా మనం పేరు పెడుతున్నామంటే ఒక్కసారి మనం ఆలోచించాలి. ధ్యాన ధన్వంతరి అంటే ధ్యానమే ధనంగా అదే వంతుగా కలిగినటువంటి ఆ స్థితిలో, ఆ హరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఏమవుతుందంటే అంత గొప్పగా చూసుకుంటాం కదా బంగారు కానీ, లేకపోతే మనం ఏమన్నా ఉండకపోవచ్చు కాక, ఎంత చదువులు చదవకపోయి ఉండొచ్చు కాక, డబ్బు సంపాదించకపోతే నీ జ్ఞానం అంతా కూడా వృధానేనే అనేటువంటిది ఎలా అయితే తల్లిదండ్రులు కానీ సమాజం కానీ అదే మూసలోనే నీ యొక్క సక్సెస్ అనేటువంటిది నిర్వచించారో, నీవు నీతో ఉండడం అనేటువంటి ఆ గొప్ప ధనంలో నువ్వు ఎప్పుడు అదే వంతుగా దానిలోనే పూర్తిగా లయమైనటువంటి ఆ ధ్యాన ధన్వంతరి అయినప్పుడు, సోల్ శుశ్రూత చేసినప్పుడు, అంటే సోల్కు నువ్వు ఎప్పుడు కూడా సోల్ యొక్క లక్షణాలు చెప్పండి, ఏమిటి చెప్పండి? సోల్ అంతటా ఉంది కాబట్టి అంతటా మనము ఏదైనా మనం ఆలోచిస్తున్నా, ఏ పని చేస్తున్నా ఇది అందరికీ సంబంధించింది అనేటువంటి ముందు చూపుతో కానీ లేకపోతే అందరి చూపుతో కానీ చేస్తున్నామా ఒకసారి చెక్ చేసుకుంటే, మనం తింటున్నటువంటి ఆహారము మిగతా వారికి ఎంత కష్టాన్ని కలుగజేస్తుంది, లేకపోతే ఎంతమందికి బాధ కలుగజేస్తుంది, ఎంతమందికి నష్టాన్ని కలుగజేస్తుందని ఆలోచించినప్పుడు ఆ వివేకంతో కూడినటువంటి ఆహారాన్ని మన శరీర పోషణకు మనం ఉపయోగిస్తాం కదా.
మన మాట కావచ్చు, మన ఆలోచన కావచ్చు, మన చేత కావచ్చు. ఒక్కసారి గమనిస్తే నాకు శుశ్రూత చేసుకుంటున్నాను కాబట్టి ఆ శుశ్రూత చేసేటువంటి సమయంలో నాకు ఏదైతే ఇబ్బంది కలుగుతుందో ఆ ఇబ్బందిని ఇతరులకు పెట్టకూడదు అనుకున్నప్పుడు మన సంబంధ బాంధవ్యాలు ఎక్కడైనా చెడిపోయేటువంటి అవకాశం ఉంటుందా? ఇతరులను అనగదొక్కడం కానీ, ఇతరులను దోచుకోవడం కానీ, ఇతరులను అసహించుకోవడం కానీ, ఇతరులపై అపవాదు వేయడం కానీ, ఇవన్నీ చేస్తుంటే సంబంధ బాంధవ్యాలు ఎందుకండి చెడిపోతున్నాయి? దీనికి ఏమైనా కర్మ సిద్ధాంతమా అంటే నీ అవేర్నెస్ లేకపోవడమే కదా. నీకు చేసుకోవాల్సినటువంటి శుశ్రూత అనేటువంటిది నీకు లేకపోతే ఎలా అవుతావు? శుశ్రూతుడిగా ఎలా అవుతావు? చూడండి, ఎంత గౌరవిస్తున్నా, ఎంత అత్యాధునికంగా ఉన్నటువంటి ఆయన ఆయుర్వేదానికి సంబంధించినటువంటి శుశ్రూతుడు, సర్జన్ అయినప్పటికీ కూడా అల్లోపతి వారు ఎందుకు గౌరవిస్తున్నారు? ఆయన్ని ఎందుకు ఆద్యుడిగా పెట్టుకున్నారు? ఎంతో మంది మధ్యలో ఎంతెంతో డెవలప్మెంట్ చేసినప్పటికీ కూడా అంటే మూలాలను మరవకపోవడం అనేటువంటిది, ఎలా అయితే శరీరానికి మూలమైనటువంటి ఆత్మ అనేటువంటిది ఆ భావంలో సదా మనం స్థితమవుతూ ఉంటే, శరీరం అనేటువంటిది మనసు యొక్క ఛాయ, మనసు అనేది ఆత్మ యొక్క ఛాయ, నీడ అనేటువంటి ఆ అవగాహన ఎప్పుడైతే మనకు కలుగుతుందో, సోల్ సుశ్రుతులము ఎప్పుడైతే మనం అవుతామో అక్కడ శుశ్రూష అనేటువంటిది చేస్తూ ఉంటామో. సోల్కే చేస్తున్నాము. ఇంకా సోల్ యొక్క నీడనే కదా మనసు అనేటువంటిది, మనసు యొక్క నీడనే కదా శరీరం. ఎలా శరీరం ఆడితే అలా నీ నీడ అనేటువంటిది వస్తువు ఆడుతూ ఉన్నప్పుడు దాని నీడ అనేటువంటిది, దాని యొక్క నీడ అనేటువంటిది ఎలా ఆడుతూ ఉంటుందో, స్పిరిచువాలిటీ ఏం చెప్తుంది? నీవు మనస్సు పైన కంట్రోల్ సంపాదించడం, దానికి మాస్టర్ కావాలి అనేటువంటిది చెబుతూ ఉన్నప్పుడు సోల్ శుశ్రూష చేసేటువంటి సోల్ శుశ్రుతులైనటువంటి వారికి ఆ మహా ఆరోగ్యం అనేటువంటిది అన్ని స్థాయిల్లో కనిపిస్తుంది. అంటే రోగం లేనటువంటి స్థితి కనిపిస్తుంది. రోగం ఏమనిపిస్తుంది అంటే ఇది నాకు ఒక అవకాశం కదా. అంటే అవధూత అన్నాం, అంటే ఎక్కడి నుంచో గొప్పదైనటువంటి స్థితిలో ఇక్కడికి వచ్చినటువంటిది. చిన్న స్థితిలో ఉంటే నువ్వు మార్పు చేసుకోవాలేమో, పైన ఉన్నటువంటి గొప్ప స్థితిలో ఉన్న దాన్ని నువ్వు స్వీకరించాలి కదా. ఆ స్వీకరణ, సమర్పణ భావం అనేటువంటిది అందుకే అన్నారు సహనమే అనేటువంటి ఆ ప్రగతి ఎందుకు సృష్టిస్తుందంటే సహనంగా చూడాలి, పేషెన్స్ తో చూడాలి, గమనించాలి, దాని లోతుల్లోకి చూడాలి. అందుకే ధ్యానం అనేటువంటిది, సోల్ అనేటువంటిది ఏదో అది నార్మల్సీ నుంచి డిబేట్ అవ్వడం కాదు, అబ్నార్మల్సీ నుంచి నార్మల్సీ వైపుగా చేసేటువంటి ప్రయాణం. దీనికి పెట్టినటువంటి పేరే స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ అనేటువంటిది చేసేది కాదు, అవగాహన పెంచుకునేటువంటిది అని తెలిసినప్పటికీ కూడా ఏదో ఒకటి చేయడానికి అలవాటు పడ్డాం కదా. ఏదో ఒకటి చేస్తేనే కానీ మనం పొందాల్సింది పొందము అనేటువంటి ఆ ధోరణి ఉంది కదా. నిజానికి నువ్వు దేహి అయినప్పటికీ కూడా, ఆత్మ అయినప్పటికీ కూడా నీవు దేహమే అనేటువంటిదే మనకు తరతరాలుగా యుగాలుగా మనకు ఆ శిక్షణే అందివ్వబడింది కదా. ఆ రకంగా కండిషన్ చేసుకున్నటువంటి మనము మళ్ళీ డీకండిషన్ చేసుకొని రీకండిషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. అంటే కండిషన్ చేసుకున్నాము, మన పెద్దలు కావచ్చు, సంఘం కావచ్చు, మనకి చెప్పబడినటువంటి ప్రాపంచిక చదువులు కావచ్చు, మనం విన్నటువంటి విషయాలు కావచ్చు, చూస్తున్నటువంటి సోషల్ మీడియా కావచ్చు, అన్నీ కూడా నీ సక్సెస్ ను దేహపరంగా, భౌతిక పరంగానే అంచనా వేస్తున్నప్పుడు, ఈ శరీరం వదులుతున్నప్పుడు మనకు మన సంగతి ఏమో అర్థమవుతుందన్నటువంటి విషయం ఎక్కడ చెప్పడం లేదు. ఒక కఠోపనిషత్తులో చెప్పి ఉండొచ్చేమో, యమధర్మరాజు నచికేతునికి చెప్పబడి ఉండొచ్చేమో. అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ వల్ల ఆ ప్రత్యక్ష అనుభవం పొందినటువంటి వారికి మనం శరీరం మాత్రమే కాదు, మనమంతా కాంతిధారులం, మనమంతా చైతన్యధారులం. ఇంకా మనము గమనించగలిగితే శక్తి, జ్ఞానము, చైతన్యం అనేటువంటి సముదాయము ఈ శరీరాన్ని ఏలుతూ ఉంది కదా, పరిపాలిస్తూ ఉంది కదా. ఏదైతే ప్రాణం అంటున్నామో, ఏదైతే జీవం అంటున్నామో, జీవంతో కూడుకొని ఉన్నదే జీవితం అనేటువంటి ఆ అవగాహన, పూర్ణ అవగాహన అనేటువంటిది మనకు ఎందుకు లోపించిందో. ఆధ్యాత్మికత అంటే మనం ఏదో అన్నింటినీ వదలం కాదు, వదలవలసినటువంటి వాటిని వదిలి పట్టుకోవలసినటువంటి దాన్ని పట్టుకోవాలి. ఇదే సైన్స్ చెప్తుంది. అందుకే చూడండి, ఏదైనా ఒక మెడిసిన్ అనేటువంటి తయారైతే దాన్ని ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇదే సరైనటువంటి మందు అని చెప్పినప్పటికీ దాని సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయనుకోండి, దానికంటే ఒక మెరుగైనటువంటి మందు వస్తే దాన్ని డిస్కార్డ్ చేయడం జరుగుతుంది, డిలీట్ చేయడం జరుగుతుంది. అది సైన్స్ యొక్క గొప్పతనం. అంటే నాకు అది మనకు అవసరం కాకపోతే అది దానికంటే బెస్ట్ అనేటువంటిది ఏదైతే వచ్చినప్పుడు దాన్ని స్వీకరించేటువంటి గుణం శాస్త్రీయ దృక్పథానికి ఉంది.
ఆధ్యాత్మికతలో కూడా ఈ సశాస్త్రీయత ఉంది. అంతవరకు అనుకున్నాం భౌతికతనే మనకు అవసరమైందని. ఒకసారి భౌతికతకు మూలమైనటువంటిది మనకు పారమార్థికత అనేటువంటిది ఉంది. పరమ అర్థాన్ని కలిగి ఉన్నటువంటి ఆ కథ, మన విషయం అనేది ఏదైతే ఉందో, ఆత్మస్థాయిలో ఉందో, ఆ విజ్ఞానం అనేటువంటిది ఏదైతే ఉందో అది తెలుసుకున్నప్పుడు ఏదైతే భౌతికంగా అంటున్నామో, కాంత కావచ్చు, కనకం కావచ్చు, కీర్తి కావచ్చు, వీటన్నిటికంటే కైవల్యం అనేటువంటిది ఒకటి ఉంది. ఈ కైవల్యం చూసిన తర్వాత కాంత, కనకము, కీర్తి ఏవైతే ఉన్నాయో మనకు కలిగిస్తున్నటువంటి ట్రాన్సియంట్, టెంపరరీ, రకరకాల అనారోగ్యాలు ఉండవచ్చు, కానీ ఆరోగ్యంలో నువ్వు స్థితమవమని కైవల్యం చెప్తుంది. కైవల్యం అంటే పూర్తి విడుదల, స్వేచ్ఛ. దేని నుంచి విడుదల? మనం పట్టుకున్నటువంటి దాన్ని మనం వదలాలి. రోగం తప్పకుండా వస్తుంది అనేటువంటిది ఆ నమ్మకం ఏదైతే పెట్టుకున్నామో దానికి మూలమైంది బయట చూస్తున్నాం. బయట మరణాలు చూస్తున్నాం, బయట బాధలు చూస్తున్నాం, బయట అష్ట కష్టాలు, నష్టాలన్నీ చూస్తున్నాం. అయితే అవి మనల్ని ఆపాదించుకుంటున్నాము. తప్పు కదా. నీవు విశిష్టంగా ఉన్నావు కదా. చెడును చూసి ఆ చెడు నీకు కలగకుండా ఏ విధంగా జాగ్రత్తలు నీవు పాటించాలో, ఇతరుల్లో ఉన్నటువంటి మంచి చూసి నేను కూడా అటువంటి మంచిని ఏ విధంగా వృద్ధి చేసుకోవాలి, అంతకంటే ఎంత గొప్పగా మంచి చెయ్యాలనేటువంటి ఈ రకమైనటువంటి మోటివేషన్ కదా. ఇతరులు మంచి చేస్తుంటే అసూయపడితే, వాడికి ఉందనేసి మనం జలసిగా ఫీల్ అవుతే అది సరికాదు కదా. ఇతరులకు ఉందన్నటువంటి రోగం చూసి మనం భయపడితే, మనం వాటిని చూసి మనం జాగ్రత్త పడాలి. అజాగ్రత్తగా ఉంటే ఎవరికైనా వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఇదే కదా వివేకం అంటే. వివేకం అనేటువంటిది ఒక ఆధ్యాత్మికతతో మాత్రమే సంబంధించింది కాదు, స్పిరిచువల్ ఇంటెలెక్టే కాదు, మనకు ఉన్నటువంటి సోషల్ ఇంటెలెక్ట్ కూడా ఉంది. మనకు దేహం అనేటువంటిది కనిపిస్తున్నటువంటిది ఎక్కువగా ఉంది. కనిపించకుండా ఎంత పెద్దదైనప్పటికీ కూడా ఆత్మ చైతన్యము మనము కనిపిస్తున్నటువంటి దేహ స్థాయిలోనే మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కదా. అది ధ్యానం చేయడానికి కావచ్చు, లేదా ఇతరులకు బోధించడానికి కావచ్చు, విషయ భోగాలను డిటాచ్డ్ గా ఎంజాయ్ చేస్తున్నాం అన్నటువంటి చదువు కావచ్చు, లేకపోతే మనకు ఉన్నటువంటి స్నేహితులు కావచ్చు, సంబంధాలు కావచ్చు, సంపద కావచ్చు, వీటన్నిటిని నువ్వు ఎంత సృజనాత్మకంగా సంభోగిస్తున్నావు, సంబంధాన్ని కలిగి ఉన్నావు అనేటువంటిది ఆధ్యాత్మికత, సశాస్త్రీయమైనటువంటి ఆధ్యాత్మికత. అందుకే నేను అంటాను, ధ్యాన ధన్వంతరులు కావాలి, సోల్ సుశ్రుతులు కావాలి. అప్పుడే పరమ ఆరోగ్యం. ధనాన్ని ఎంతగా గౌరవిస్తామో, ఇష్టపడతామో, ఇష్టం ఉండాలి. ఎవరి మీద ఇష్టం ఉండాలి? మొదట మన మీద మనకు ఇష్టం ఉండాలి. మన మీద ఇష్టం ఉన్నప్పుడు మన పరిసరాలను, దేంట్లో అయితే మనం జీవిస్తున్నామో, ఉదాహరణకు నీవు భోజనాన్ని మంచిగా గౌరవిస్తావు, ప్రేమిస్తావు అని అనుకున్నా. మంచి భోజనం లేకపోతే నీకు ముద్ద దిగదని అనుకుందా. ఏం చేయాలి? ఆ ముద్ద ఎక్కడి నుంచి వచ్చింది? దాన్ని పండించినటువంటి వారు ఎవరు? ఆ పంట వృద్ధి చెందడానికి ఉపయోగపడినటువంటి ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి వ్యాపారులు కావచ్చు, వారందరినీ నువ్వు గౌరవించకపోతే, అంటే నువ్వు ఏదైతే పని చేస్తున్నావో ఆ పనికి మూలాలు ఏదైతే ఉన్నాయో, వాటి సృష్టికర్తలు ఎవరైతే ఉన్నారో వారి పట్ల నువ్వు గౌరవం కలిగి ఉండకపోతే, ఎక్కడైనా జరిగినటువంటి ఒక్క అగౌరవం, చూడండి, మీరున్నటువంటి ఆఫీస్లో 10 మంది ఉంటే 9 మంది మిమ్మల్ని మెచ్చుకున్నారు, ఒక్కరు మెచ్చుకోలేదు. ఎవరిని ఎక్కువగా పట్టించుకుంటారు చెప్పండి? ఆ మెచ్చుకునేటువంటి వాడే మీ మైండ్ లో మెదులుతూ ఉంటాడు అన్నట్టు, రాత్రి నిద్ర పోకుండా చేస్తాడు అన్నట్టు. ఎందుకు నాకు థ్యాంక్స్ చెప్పలేదు, ఎందుకు నన్ను గౌరవించలేదు అని మీరు మదన పడతారా లేదా? ఎంత మెడిటేటర్స్ అయినప్పటికీ కూడా. అంటే మనము సూక్ష్మంగా మనము దాన్ని గౌరవించడం అనేటువంటిది ఇదే స్పిరిచువాలిటీ చెప్పేటువంటిది. ధ్యాన ధన్వంతరులు కాకపోతే ధనాన్ని ఎంతగా గౌరవిస్తామో, మన సంపదను ఎంతగా మనం ఇష్టపడతామో, అంతగా మనము మనతో ఉండేటువంటి, మన స్థితిలో ఉండేటువంటి, మనమైనటువంటి దానిగా మెలిగేటువంటి ఆ ధ్యానంలో ఎప్పుడు కూడా అదే వంతు అనేటువంటిది, దానికే ప్రయారిటీ అనేటువంటిది ఇస్తూ ఉన్నప్పుడు, అది కదా అన్ని హరులను కూడా హరించేటువంటి ఆ శ్రీహరి కదా ధన్వంతరి. ఈరోజు సుశ్రుతుల వారు మనకు అందించినటువంటి ఒక బ్యూటిఫుల్, ఆయన ద్రష్ట కదా, యోగీశ్వరుడు కదా. ఆయన చెప్పినటువంటి ఏ విధంగా మనము బయట ఉన్నటువంటి రకరకాల విషయాలను చూసి భయపడడం అనేటువంటిది ఎలా జరుగుతుందో, శంక అంటే కదా డౌట్స్, అనుమానం, మనకు క్వశ్చన్ ఉండొచ్చండి, ప్రశ్న ఉండొచ్చు. ఎందుకంటే పరిప్రశ్న ఉండడం అనేటువంటిది పరివిజ్ఞానాన్ని మనము పుష్టి చేయడంలో, అంటే అభివృద్ధి చేయడంలో ఉపయోగపడుతుంది. కానీ అనుమానం ఉండకూడదు. మనం
మనకు ఉండాల్సింది ఎప్పుడు కూడా ఆ ప్రశ్నించేటువంటి తత్వం ఉండాలి. శంక అనేటువంటి ఏదైతే ఉందో మనలో ఉందో దాన్ని మనం ఏ విధంగా సరి చేసేటువంటి సుశ్రుతుడిగా, ఆ సుశ్రుత విజ్ఞానం అనేటువంటిది మనకి ఏ విధంగా ఆ శంకను నిర్మూలించి సేవా గుణాన్ని, అంటే మనం ఏ విధంగా ప్రతిస్పందించాలి అనేటువంటి దాన్ని ఆయన ఒక బ్యూటిఫుల్ గా చెప్పినటువంటి ఒక టెక్నిక్ మనం అర్థం చేసుకుంటే, ఆ ప్రిన్సిపల్ అర్థం చేసుకుంటే, ఏదైనా కానీ మనకు బయట కదా భయపెడుతున్నటువంటి ఆ లోపల మనకు ఆ శంక ఉంది, అంటే డౌట్ ఉంది, నీ యొక్క శక్తి సామర్థ్యాలను నువ్వు అనుమానించేటువంటిది ఉంది. అలాంటప్పుడు ఏమవుతుంది, ఎంత చిన్న విషయాన్నైనా కూడా నువ్వు బుద్ధత్వంలోనే చూస్తుంటావు. ఎందుకు? రోగం అనేటువంటిది కొంతమంది లెక్క చేయకుండా ఉంటారు. వారి వృత్తిలో పూర్తిగా నిమగ్నమైన, నాకేం చేయలేనటువంటి మొండి ధైర్యం కలిగినటువంటి వారైనా, లేదా లక్ష్యం పైన, ఉన్నత లక్ష్యాల పైన వారి ఫోకస్ అనేటువంటిది పెట్టి, ఆ ప్రయారిటీ అనేటువంటిది ఆనందం పైన పెట్టినటువంటి వారికి ఏదైతే అనారోగ్యాలు అనేటువంటివి ఉన్నప్పటికీ కూడా దాన్ని నిర్లక్ష్యం చేయడం కాదు, దానికి పక్కన పెట్టినటువంటి వారు, దానికి అంతగా విశిష్టంగా చూడకుండా, అంటే ఏదో ప్రముఖంగా చూడకుండా దాన్ని ఓకే, ఇట్ ఈస్ వెరీ వెరీ కామన్, బాడీ కెన్ హీల్, టైం హీల్స్ అని చెప్పడం జరిగింది. ఐ ట్రీట్, హీ హీల్. ఎలా అయితే మనము క్వాంటమ్ ఫిజిక్స్ లో మనకు చెప్పబడినటువంటి క్వాంటమ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేటువంటిది ఏదైతే మనం దైవం అంటున్నామో, మనం చైతన్యం అంటున్నామో, మనం భౌతిక స్థాయిలో కాకుండా, ప్రాపంచిక స్థాయిలో కాకుండా, నీకున్నటువంటి ఏ కోరికైనా కూడా అక్కడ ఉంచి అలానే ధారణ చేస్తే, దాన్ని అలానే కలిగి ఉన్నాను అనేటువంటి ఫీలింగ్ జత చేసి, ఎమోషన్ అనేటువంటిది అంతే కదా. నీవు భౌతిక స్థాయిలో ఏదైనా మామూలుగా కోరుకోవచ్చు కాక, కానీ దానితో పాటు ఇమ్మీడియట్ గా ఇది కాకపోవచ్చేమో, నేను పాస్ అవ్వాలని కోరుకుంటాను, కానీ పాస్ కాకపోతే, మా ఇంట్లో వాళ్ళు తిడితే, నా గౌరవ మర్యాదలు పోతే అని ఒక్కటేమో పాస్ కావాలని అనుకుంటున్నాం, కానీ ఇన్ని రకరకాల నెగిటివ్ ఆలోచనలు ఆలోచిస్తున్నామే. మన పాజిటివ్ ఆలోచనలకు నెగిటివ్ ఆలోచనలన్నీ విరుద్ధంగా పనిచేస్తే, నెగిటివ్ ఆలోచనలే అవి ఎక్కువగా ప్రభావితం చూపించేటువంటి అవకాశం ఉందని తెలిసినప్పుడు, అందుకే ధారణ మనం ఏదైతే కోరుకుంటామో, ఎందుకంటే దేవుడు కొన్ని కోరికలనే నెరవేరుస్తాడంటే, మనం ఏదైతే కోరుకున్నటువంటి కోరిక మనం అలానే ధారణ కలిగి ఉండాలి. దానికి మన భావావేశాలను యాడ్ చేయాలి. ఒక విషయం పట్టుకోవాలంటే దాని పట్ల మనకు పూర్తి విశ్వాసం ఉండాలి. ఇది నాకు పూర్తి ఉపయోగకారి, ఈ పద్ధతి అనేటువంటిది, ఈ విధానం అనేటువంటిది నాకు ఉపయోగకరం అన్నప్పుడే మనం కొంత మరింతగా శ్రమ అనేటువంటిది, మరింతగా దాన్నే మనము పట్టుకొని ఉంటాం. లేకపోతే ఇది అన్నిట్లో ఒకలాగా ఒక పద్ధతేలే, లేకపోతే ఇది కూడా మామూలు విషయమే లేదే, దీన్ని పూర్తిగా నమ్మవలసినటువంటి అవసరం లేదు. అంటే ఏదైనా కానీ మనకు ఆ విశ్వాసం అనేటువంటిది ఉంటే, మన కోరిక ఏదైనా దానికి తగ్గ ఎమోషన్ కానీ, ఆ భావ ఉద్వేగాలు, ఫీలింగ్ కానీ ఎప్పుడైతే మనము వాటికి ఆల్రెడీ దానికి జోడించినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి. ఉదాహరణకు మీరు ఒక వెహికల్ కొనుక్కున్నారు, వెహికల్ కొనుక్కొని దాన్ని ఉపయోగించుకోకపోతే, దానివల్ల పొందవలసినటువంటి ఆనందం పొందకపోతే, ఆ వెహికల్ కొని కూడా ఏదైతే మీ వాహనం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వినియోగించుకున్నట్లే మీ కోరిక ఏదైనా కూడా అది గొప్పదే, అది విశిష్టమైందే. కానీ నీకు ఎప్పుడైతే వాటికి కావాల్సినటువంటి భావోద్వేగాలు ఎలా యాడ్ చేసి నీ క్వాంటమ్ ఎనర్జీ ఫీల్డ్ లో నువ్వు వాటిని ఉంచినప్పుడు, అది దేవుడిగా కూడా అనుకోవచ్చు. జీసస్ గారు మీకు నివేదించుకున్నాను, లేదా వెంకటేశ్వర స్వామి గారు మీకు నా కోరికను విన్నవించుకో, కానీ అలానే అక్కడ ఉండాలి కదా. దాంతో నువ్వు ఎలా అయితే ఆ వైబ్రేషనల్ ఫీల్డ్ లో నువ్వు ధారణ అనేటువంటిది అలానే పట్టుకోవడం అనేటువంటి చేస్తే, అప్పుడు ఇక నిష్కామం, అది జరిగితే జరగని, లేకపోతే లేదు. నీవు చేయవలసినటువంటి పని నీవు పూర్తిగా చేస్తే, విశ్వం ఎప్పుడు కూడా నీవు ఏదైనా కానీ పూర్తిగా విశ్వసించావో అది కూడా తన బాధ్యత తీసుకుంటుంది. దాన్ని సృష్టించేటువంటి నేపథ్యంలో నీకు అందుబాటులోకి, భౌతిక స్థాయిలోకి తీసుకొని రావడం అనేటువంటిది విన్నాం. కాబట్టి ఇక్కడ కూడా అంతే, మనకు ఆ శంక ఉంది, డౌట్ ఉంది. బయట నుంచి మనకు వస్తున్నటువంటి రకరకాల సమస్యలు ఉన్నాయి కదా, ఆ బాధలు, కష్టాలు ఉన్నాయి కదా. ఆయన శిష్యుడు చెప్పినటువంటి విధానం ఏమిటంటే, ఆయన సర్జన్, షూర్జన్, అంటే దేన్నైనా కూడా విభజించి చూసేటువంటి వాడు. అందుకే చూడండి, మనకి ఏదైనా కానీ భయం అనేటువంటిది కలిగితే, ఆ భయాన్ని కూడా కొంత అనలైజ్ చేస్తే, దానిలోకి మనం చూస్తూ ఉన్నప్పుడు అది ఎంతవరకు మనం భయపడవలసినటువంటి అవసరము, నిజానికి అది మనం మానసిక స్థాయిలో ఊహించుకుంటున్నామా, లేని దాన్ని కూడా మనం ఏదోగా ఊహిస్తున్నటువంటి ఆ విధంగా ఇల్యూషన్స్ లో ఉన్నామా, అది ఏదో చిన్నదైతే ఇంకా గొప్పదిగా మన కీడు కలుగజేస్తున్నటువంటి డెల్యూషన్ లో, భ్రాంతుల్లో, భయభ్రాంతుల్లో ఉన్నామా అనేటువంటిది ఎప్పుడైతే దానిలోకి వెళ్తే ఆ విభజించడం అనేది జరుగుతుంది. కాబట్టి విభజిస్తున్నప్పుడు అంత పెద్దది కూడా చిన్న చిన్నదిగా అవుతుంది. అందుకే లోపలికి చూడాలనేటువంటి
ధ్యానం ఎందుకు చూడాలి అంటే ధైర్యం అనేటువంటిది వచ్చిన తర్వాత దానిలోకి దర్శించడం జరుగుతుంది. దర్శించినప్పుడు ఏమవుతుంది, నువ్వు దాన్ని తప్పకుండా డీల్ చేయగలవు, దాన్ని ఎదుర్కొనగలవు, దాన్ని నీవు ఒక అవకాశంలా తీసుకోగలవు అనేటువంటిది ఏ విధంగా మనకు ఎరుక కలుగుతుందో, మనకు అవగాహన కలుగుతుందో. ఇక్కడ కూడా శంక ఉంది, అమ్మో కరోనా ఏం చేస్తుందో, లేకపోతే కరోనా కాకపోతే ఇంకొక జబ్బు ఏం చేస్తుందో, ఇంట్లో వంశపారంపర్యంగా క్యాన్సర్ ఉంది కదా, డయాబెటీస్ ఉంది కదా, లేకపోతే ఒబెసిటీ ఉంటే నాకు ఏమవుతుందో ఏమో కదా. ఇవన్నీ కూడా తప్పకుండా వాటి ప్రభావాన్ని చూపించొచ్చేమో, ఎందుకంటే భౌతికంగానే మన జీవితాన్ని గడుపుతున్నాం కదా. ఎంత ఆధ్యాత్మికంగా గొప్ప గొప్పగా మాటలు చెప్తున్నప్పటికీ కూడా భౌతిక స్థాయిలో మనమంతా కూడా నిమ్నంగానే, తక్కువ స్థాయిలోనే మనం వైబ్రేట్ అవుతున్నప్పుడు, హయ్యర్ వైబ్రేషన్స్ మాటలు వచ్చేమో, లోయర్ వైబ్రేషన్స్ లో నీ స్థితిగతులను నువ్వు ఆకర్షిస్తూ ఉండడం అనేటువంటి దాంతోనే నీ మనుగడ సాగిస్తూ ఉన్నప్పుడు ఆ వ్యత్యాసం ఉంది కదా. శంక ఉంది, బయట ఉన్నటువంటి సంక్లిష్టత ఉంది. ఇక్కడ శంక ఉంది, బయట సంక్లిష్టత ఉంది. అయితే నీవు ఏ విధంగా సమాధానం అనేటువంటిది చూపాలి అనేటువంటిది, ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి, రియాక్ట్ కాకుండా అనే దానికి ఆయన చెప్పిన దాన్ని ఒక్కసారి మనం గమనిస్తే, హాయిగా సుఖాసనంలో కూర్చొని ఇప్పుడున్నటువంటి రకరకాల భయాలు, అనారోగ్యాల దృష్టి కాకుండా ఆరోగ్యం పైన దృష్టి పెట్టవలసినటువంటి, ధ్యాన ధన్వంతరులు కావాల్సినటువంటి, సోల్ సుశ్రుతులు కావాల్సినటువంటి ఆ బ్యూటిఫుల్ టెక్నాలజీ మనం గమనిస్తే ఇదే విషయాన్ని ఎంతో మంది చెప్పి ఉండొచ్చు కాక. ఎలా అయితే మనము సర్ ఐజాక్ న్యూటన్ చెప్పినటువంటి లా ఆఫ్ మోషన్స్ చెప్పారు కదా, ఆయన ఏదైనా ఒక వస్తువు స్ట్రైట్ గానే తన యొక్క చలనాన్ని సాగిస్తూ ఉంటుంది. బయట నుంచి వచ్చేటువంటి ఏదైనా కానీ ఒక ప్రెషర్, ఏదైనా కానీ ఒక ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే అది స్ట్రైట్ లైన్ లోనే తన యొక్క గమనాన్ని, తన యొక్క మోషన్ అనేటువంటిది అది నడిపిస్తూ ఉంటుంది. ఎంత ప్రెషర్ అనేటువంటిది నీకు బయట నుంచి వస్తే అంత డీవియేషన్ అనేది జరుగుతుంది. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అన్నట్టుగా కర్మ సిద్ధాంతాన్ని చెప్పినటువంటి వాడు. నువ్వు ఏదైనా కానీ స్ట్రైట్ గా నీ జీవితాన్ని గడుపుతూ ఉండొచ్చు, కానీ పక్కన నుంచి వచ్చేటువంటి నీవు నెగిటివ్ ఆలోచనలు కావచ్చు, మనసుతో ముడిపడి ఉన్నటువంటి రకరకాల అత్యాశలు, కోరికలు, వీటన్నిటిని పెట్టుకుంటే నీ మార్గం ఏదైతే ఉందో, సరి అయినటువంటి మార్గము, సక్రమంగా వెళ్ళవలసినటువంటి మార్గానికి నీవు డీవియేట్ అవుతున్నావు అనేటువంటి ఒక ఆధ్యాత్మిక కోణంలో కూడా ఆయన చెప్పి ఉండవచ్చు. భౌతికతనే చెప్పినప్పటికీ కూడా ఇదే విషయాన్ని కనాదుడు, కన్వ మహర్షి ఎంత బ్యూటిఫుల్ గా తన యొక్క సంహితలో ఆయన చెప్పినటువంటి వాటిని చూస్తే, ఆర్యభట్ట కావచ్చు, లేకపోతే ఎంతో మంది మన యోగుల్లో ఉన్నటువంటి ఆస్ట్రోఫిజిసిస్ట్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ గ్రహాల యొక్క కొలతలు కావచ్చు, వాటి దూరం కావచ్చు, కాంతి దూరాలను కూడా అంచనా వేసినటువంటి ఇదంతా కూడా ఆ ద్రష్టలు, అలాగే చరకుడు, సుశ్రుతుడు లాంటి వీరందరూ కూడా, ద్రష్టులందరూ కూడా దర్శించగలిగినారండి. అంటే ఏదైతే భౌతికంగా ఉన్నటువంటి విషయాలు కూడా ఆధ్యాత్మిక కోణంలో కూడా దర్శించినటువంటి వారు మూలాలను అర్థం చేసుకున్నారు కాబట్టి, ఆ మర్మాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి ఉన్నది ఒకటే. అది ప్రతి ఒక్కరికి కూడా దీన్ని ఏమంటారంటే, పెయిన్ ఈజ్ దేర్ ఫర్ ఎవ్రీ వన్ బట్ సఫరింగ్ ఈజ్ ఆప్షనల్ అంటారు. నీకు అందరికి కూడా నొప్పి ఉంటుంది, కానీ ఆ నొప్పిని నువ్వు నారాయణ స్థితిలో భరిస్తావా, ఎదుర్కొంటావా, లేకపోతే నరుడిలాగా బాధపడుతూ కృంగిపోతావా అనేది నీపైనే ఆధారపడి ఉంటుంది. సుశ్రుత సంహితలో ఉన్నటువంటి ఆ మూలాలను బేస్ చేసుకుని చెప్పబడినటువంటి ఒక మర్మము మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. అదేమిటంటే, హాయిగా ఉందాం, మన శ్వాసతో మనం కలిసి ఉందాం, చక్కని చిరునవ్వు ముఖం మీద ఉంచుకుందాం. ఇది ఎప్పుడైనా ఎక్కడైనా చేయవచ్చు. ఎటువంటి స్ట్రెస్ బయట ఉన్నా, ఎటువంటి మనకు డిస్ట్రాక్షన్స్ జరుగుతున్నా, మన జీవితాలను అతలాకుతలం చేస్తున్నటువంటి ఎన్ని అడ్డంకులనైనా ఈ చిన్ని సాధన ద్వారా కూడా మనం వాటిని సత్య దర్శనంగా దర్శించవచ్చు. హాయిగా కూర్చొని సుఖాసనంలో ఆ శ్వాసను గమనిస్తూ ఉన్నప్పుడు, శ్వాస సహితంగా ఉన్నప్పుడు, ప్రాణ సహితంగా ఉన్నప్పుడు, ప్రాణవాయువే కాకుండా ప్రాణేశ్వరునితో కలిసి ఉంటున్నప్పుడు, ప్రతి శ్వాస ముఖం మీద చిరునవ్వును పెంచుతూ ఉన్నప్పుడు, అణువణువులో ఈ శ్వాస నిండుతూ ఉన్న కొద్దీ ప్రాణం మరింతగా ఉందన్నటువంటి అవగాహన, ప్రాణేశ్వరుడు మనకు మరింతగా అందుబాటులో ఉన్నటువంటి స్థితిలో ఆ దేవదేవుడు, మానవుడే మాధవుడు అన్నప్పుడు ఆ మాధవత్వంలో మునిగి తేలుతూ ఉన్నటువంటి విధంగా ప్రతి శ్వాస మనకెంతో ఉపయోగపడుతూ, బయట ఉన్నటువంటిది ఏదైనా కానీ, కష్టం కానీ నష్టం కానీ, దాన్ని ప్రేమతో చూడండి.
ద్వేషంతో చూస్తున్నప్పుడే కదా ద్వంద్వం కనిపిస్తుంది, రెండుగా కనిపిస్తుంది. అందరికీ తెలుసు కరోనా కొంత మనకు లాభం కలగజేసింది, అలానే ఎంతో మందిని పొట్టలు పెట్టుకుంటున్నటువంటి మహమ్మారిలాగా కూడా కనిపిస్తుంది. సో అక్కడ ప్రేమతో చూస్తూ అక్కడి నుంచి మీరు ఏదైతే అనుకుంటున్నారో భయం కానీ దానివల్ల జరుగుతున్నటువంటి కష్టం కానీ అలా నెమ్మదిగా వస్తూ ఉంటే, మీ దగ్గరికి వస్తుంటే ప్రేమగా చూస్తున్నారు. మీరు ఆహ్వానించడం లేదు, దూరం పెట్టాలని చూస్తున్నారు. దగ్గరైనా కూడా ప్రేమగా చూస్తున్నారా లేదా అనేటువంటిది ఆట. అదే కదా సవాల్ అంటే. ఎస్, ఎంతో దూరంగా ఉన్నటువంటి ఆ కష్టము, బాధ, ముఖ్యంగా ఇప్పుడు కరోనా పాండమిక్ కాబట్టి దాన్ని మీరు ఆహ్వానించడం లేదు, దాన్ని దర్శిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో వచ్చేటువంటి రకరకాల వార్తలు చూసి భయపడుతున్నాం కదా. పక్కవాడు ఓడిపోతుంటే, పక్క దేశం వాడు ఓడిపోతుంటే మనం పక్కపక్క నవ్వుతున్నాం కదా, ఆనందిస్తున్నాం కదా. వాడు ఇంకొక దేశానికి సంబంధించిన వాడు, ఆ ఆటగాడు ఓడిపోస్తే వారు అక్కడ ఉన్నవారు బాధపడతారు కదా. మనుషులంతా ఒకటే అంటున్నాం కదా, హిందూ ముసల్మాన్ బాయ్ అంటున్నాం కదా, మనమంతా విశ్వ మానవులం అంటున్నాం కదా. కాబట్టి దూరంగా ఉన్నటువంటి ఆ కరోనా అనేటువంటి భయం ఏదైతే ఉందో దగ్గరికి వస్తున్నప్పటికీ కూడా అలానే దర్శించండి, చూడండి, ప్రేమతో దర్శించండి. ఇష్టపడడం అనేది లేదు, ఆహ్వానించడం లేదు, దర్శిస్తున్నారు. అలా వస్తూ మీ లోపల శంక ఉంది కదా, డౌట్ ఉంది కదా. ఆ శంకను సుశ్రుత సంహిత జ్ఞానంతో నువ్వు సరి చేసుకోవాలి కదా. అది మీలోకి వస్తూ, మీ లోపలికి వస్తూ, ఆ శంక, అది బయట ఉన్నటువంటి ఆ సంక్లిష్టత, ఇవన్నీ కూడా మీలో కొన్ని రౌండ్స్, సర్కిల్స్ అలా కొడుతూ, శంక ఉంది, బయట సంక్లిష్టత ఉంది, సమరం చేస్తున్నారు ఇన్నాళ్ళు. సామరస్యత పెంచుకోకుండా సామరస్యంగా చూసి మీరు ఇప్పుడు సృజనాత్మకంగా అది మీలో అలా తిరుగుతూ ఉన్నప్పుడు దాన్ని గమనిస్తూ ఉండండి. మానవుడు మాధవుడు అన్నారే, దేహం దేవాలయం అన్నారే, దేహం కంటే దేహిలో ఉన్నటువంటి శక్తి అనంతం అన్నారే. సర్కిల్స్ గా అలా తిరుగుతున్నప్పుడు, అంతే కదా. కాలచక్రం అన్నాము, జీవన చక్రం అన్నాము. చక్రం అనేటువంటిది చూడండి ఎక్కడ మొదలైందో మళ్ళీ అక్కడికే వస్తుంది అన్నట్టు. అందుకే మనం గమనించాలి, ఎక్కడ కోల్పోయామో అక్కడే మనం వెతకాలనేటువంటిది. ఇందుకే ఈ చక్రం ఎందుకుందంటే, ఎందుకు స్ట్రైట్ లైన్ లాగా లేదు జీవితం అంటే, ఈ చక్రం లాగా ఎందుకుందంటే అన్నీ కూడా నీకు మళ్ళీ దాన్ని అనుభవించేటువంటి అవకాశం ఎన్నోసార్లు వస్తుంది. ఆ చక్రంలో, ఆ సర్కిల్లో, ఆ పాయింట్స్ వైపు మళ్ళీ గమనం ఎప్పుడు కూడా నిరంతరం జరుగుతూనే ఉంటుంది. కాలచక్రం, జీవన చక్రం, సంసార చక్రం అనేది ఏదైతే ఉందో దాంట్లో మీ సంక్లిష్టత, మీ సంకటం అలా మీలో తిరుగుతున్న కొద్దీ దాన్ని గమనించండి. వస్తుందేమో అని భయపడ్డారు ఇన్నాళ్ళు, మిమ్మల్ని మరణం వైపు తీసుకొని వెళ్తుందేమో అని చాలా భ్రాంతిలో ఉన్నారు. మనలో ఉన్నటువంటి స్వస్థతా గుణం చాలా గొప్పదని తెలుసు. మనలో ఉన్నటువంటి ఆ సమృద్ధత ఏదైతే మనం రోగనిరోధక శక్తిగా చెప్తున్నామో, ఏదైతే ఆత్మశక్తి అంటున్నామో, ఏదైతే ఆత్మవిశ్వాసం అనేటువంటిది బయట దేహానికి ఆవల ఉంది. అప్పుడు మీకు సంక్లిష్టంగా అనిపించింది. దాన్ని మీ వైపుగా వస్తున్నప్పుడు దాన్ని దర్శించారు, ప్రేమతో చూశారు. సార్ లేని ప్రేమ ఏ విధంగా చూపించాలి సార్, భయమే ఉందంటే ట్రై చేయండి. సాధనతో పనులు సమకూరును ధరలోన అనలేదా? సో అలా సందర్శిస్తుంటే చూస్తూ ఉంటే దగ్గరికి వచ్చినది మీ లోపలికి వచ్చి ఒక వలయాకారంలో, ఒక సర్కిల్ రూపంలో అలా చర్న్ అవుతూ ఉంటే, మనందరికీ తెలుసు పెరుగు కంటే మజ్జిగ చాలా గొప్పది. ఆ మజ్జిగ నుంచి వచ్చినటువంటి వెన్న అనేటువంటిది నెయ్యి ఇంకా విశిష్టమైనది అంటున్నా, చిలుకుతున్నాం ఇక్కడ. ఆ సంక్లిష్టత ఏదైతే ఉందో, మనం ఇంతవరకు భయపెట్టినటువంటి విషయం ఏదైతే ఉందో అది సమాజం సృష్టించింది కావచ్చు. సరికాని అధ్యయనాలు, సరికాని ఎడ్యుకేషన్ వల్ల మనకు కలిగినటువంటిది ఏదైతే ఉందో అదంతా మిమ్మల్ని బాధ పెట్టి ఉంది, కష్టపెట్టి ఉంది. ఒక్కసారి మీ లోపల అలా చర్న్ అవుతూ ఉంటే, చిలకబడుతూ ఉంటే ఏం జరుగుతుందో చూడండి. సంక్లిష్టతలోకి చూసినటువంటి వాడు సమాధానాన్ని పొందుతాడనేటువంటిది ఉంది. సీక్ ఈస్ ద కింగ్డమ్, ఆల్ ఎల్స్ విల్ బి యాడెడ్ ఆన్ టు యు అంటారు. ఫస్ట్ మనము ఆ కింగ్డమ్ స్వీకరించాలి. కానీ కింగ్డమ్ చూడడమే కష్టాలు చూస్తాం కదా, అన్ని కూడా మనము కృతజ్ఞత రహితమైనటువంటి, హేయంగా ఉన్నటువంటి
పడేటువంటి విధంగానే మనం చూస్తామే కానీ ఏది కూడా వృద్ధి చెందేటువంటి విధంగా ఎందుకు చూడలేమో ఇప్పుడు దాన్ని అలా దర్శించి దగ్గరికి తీసుకొని మీ లోపలికి తీసుకొని ఆ చెడుని చేస్తూ ఉంటే, దాన్ని కూడా అలా దర్శిస్తూ ఉంటే, ఎలా అయితే ఆ చిలుకుతూ ఉన్నప్పుడు వెన్న ఎలా వస్తుందో ఆ వెన్న అనేటువంటిది అలా బయటికి రావడం చూడండి మీ నుండి. నిజానికి దేహం అన్నది ఇందుకే ఆత్మస్థాయిల్లో మనోస్థాయిల్లో మీరు గమనించలేకపోతే మీ విశిష్టత అట్లీస్ట్ ఈ సాలిడ్ డెన్స్ మ్యాటర్ లో భౌతికతలో అయినా మీరు గమనించండి. ప్రేమ మీలో ఉంది, ఆ ప్రేమను చూపడానికి భౌతికత ఉంటే ఆ టచ్ అనేటువంటిది, దగ్గరతనం అనేటువంటిది, ఇతరులకు చేయూతను అందించడం అనేటువంటిది, మీకు ఏదైతే అవసరమో ఇతరులు కూడా అదే అందించడం అనేటువంటిది చేస్తూ ఉంటే మీ ప్రేమ మీకు ఎలా అర్థమవుతుందో. మీలో ఉన్నటువంటి జ్ఞానం అనంతం, కానీ ఆ జ్ఞానాన్ని పంచుకుంటున్నప్పుడు, ఆ జ్ఞానాన్ని ఎవరికి ఎంత స్థాయిలో అవసరమో మీరు తెలుపుతూ ఉన్నప్పుడు, ఎన్నెన్నో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ జరుగుతుంటే, అడిషన్స్, డిలీషన్స్, డిస్ట్రాక్షన్స్, సినర్జైజేషన్స్ అనేటువంటి అన్నిటినీ చూసుకోవడం కోసం ఉంది కదా నువ్వు పంచుకునేటువంటి జ్ఞానం అని ఎప్పుడైతే అర్థమవుతుందో. భౌతికత అందుకోసం ఉంది. భౌతికతను మనము విమర్శించడం కానీ, లేకపోతే తూలనాడడం కానీ, దూరం పెట్టడం కానీ ఎవరైతే చేస్తున్నారో వారు సరైనటువంటి ఆధ్యాత్మికతలో లేరు. శరీరాన్ని సరిగా శుభ్రం చేయకపోతే మురికి వస్తుంది. నీవు మనసుకు పట్టినటువంటి మకిలి తొలగించుకోవడానికి, మనసుకు వేసుకున్నటువంటి ముసుగు తీయడానికి నీకు ఆధ్యాత్మికత అవసరమేమో, కానీ శరీరం యొక్క తీసుకోవాల్సినటువంటి బాధ్యత తప్పకుండా ఉంది. శరీరాన్ని నువ్వు ప్రేమగా చూసుకోవాలి కదా. శరీరాన్ని పట్టించుకోకుండా ఉంటే శరీర స్థాయిలో నీకు హాని కలగడం అనేటువంటిది ఎప్పుడు కూడా ఉంది కదా. నువ్వు పట్టించుకోకపోవచ్చు, ఇతరులు తిడితే అది మానసిక స్థాయిలో నీకున్నటువంటి ఆత్మస్థైర్యం అంతా ఒకటేనటువంటి భావం. కానీ శరీరానికి ఎవడైనా కొట్టాడనుకోండి, ఇప్పుడు ఒక చెంప మీద కొడితే ఆ జీసస్, గాంధీ లాంటి వాళ్ళు ఇంకొక చెంప ఎందుకు చూపించారంటే వారు దీన్నైనా చూసి నీవు నేను ఒకటే అనేటువంటి భావంలో నేనున్నానని నువ్వు అర్థం చేసుకోవాలి. అందరూ మంచి వాళ్ళే అంటారు, మంచి వాళ్లకు ఏది కీడు కలగదంటే గాంధీ మంచివాడే కదా, గాడ్సే ఎందుకు చంపాడు చెప్పండి. మంచిగా ఉన్నటువంటి వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది అనేది ఆ లా లేదు కదా. అందుకే మంచి కాదు, వివేకం అనేటువంటిది ఉంది, మంచి చెడులకు దాటినటువంటి స్థితి ఉంది. ఇదే ధ్యాన ధన్వంతరులు, సోల్ శుశ్రుతులు అంటే ఆ శుశ్రూష అనేది చెయ్యాలి. శుశ్రూష అనేటువంటి నువ్వు గమనించడమే. ఎప్పుడు గౌరవిస్తావు నువ్వు? దాని అవసరం తెలిసినప్పుడే. ఎప్పుడు అవసరాన్ని గుర్తించగలుగుతావు? అనవసరమైనటువంటి విషయాలకు నువ్వు బై చెప్పగలిగినప్పుడే, ఆ వివేకం నీలో ఉన్నప్పుడే. అనవసరమైనటువంటి విషయాలను నిర్ధారించేది పక్కవాడా నీవా? ఒక్కొక్కరికి ఒక స్థాయిలో ఉంటుంది. నీ అవసరం పక్కవాడికి అనవసరం కావచ్చు, పక్కవాడి అవసరం నీకు అవసరం కావచ్చు. కాబట్టి నీకు అవసరమైంది నువ్వు గమనించాలి అంటే నీతో నీవు ఉండాలి కదా. నీవు పరధ్యానంలో ఉంటే, ఎప్పుడు ఇతర విషయాలతోనే ఉంటే, అమ్మమ్మో నన్ను కరోనా చంపేస్తుంది, లేకపోతే పక్కవాడు క్యాన్సర్తో పోయాడు, మా ఇంట్లో ఈ జబ్బులు ఉన్నాయి కానీ నాకు వచ్చేస్తుంది, నేను చూసిన ప్రతి ఒక్కరు ఫెయిల్ అవుతున్నాడు, నేను కూడా ఫెయిల్ అయ్యేటువంటి అవకాశమే ఉంటుంది, మా ఇంట్లో వాళ్ళు ఎవరు చదువుకున్న వాళ్ళు లేరు కాబట్టి నేను పొందేటువంటిది నేను పొందలేను. ఈ విధంగా నీవు నీతో ఉండకపోవడం వల్ల, నీ శక్తి సామర్థ్యాలు నువ్వు గమనించకపోవడం వల్ల, ఇదే కదా మనకు ధ్యానం తెలియజేసేది. నీ శక్తి సామర్థ్యాలను తెలిసి వచ్చేలా చేస్తుంది. నీవు నీ శక్తి సామర్థ్యాలను పరిపూర్ణంగా ఎలా వినియోగించుకోవాలనేటువంటిది మీకు ప్రస్ఫుటంలాగా, అద్దంలాగా చూపుతుంది. ఇది కూడా గురువు యొక్క ఆవశ్యకత కూడా ఇదే. నీకు ఒకరు ఫిజికల్ గా ఉండాలనిపిస్తుంది, లివింగ్ మిర్రర్ ఉండాలనిపిస్తుంది, నేను పూర్తిగా చూపించేటువంటి అద్దం ఉండాలనిపిస్తుంది. అందుకే గురువు తాను నీ కోణంలో, అంటే ఒక సంపూర్ణమైనటువంటి దృష్టితో నీవు ఏ కోణంలో అయితే శంక కలిగి ఉన్నావో, డౌట్ కలిగి ఉన్నావో, భయపడుతున్నావో దాన్ని నివృత్తి చేయడానికి ఏ విధంగా నీకు ఒక సహాయకారిగా, ఒక కెటలిస్ట్ గా, ఒక మోటివేషన్ అనేటువంటిది అందిస్తున్నారు. అది నీవు ఎందుకు కాకూడదు? ధ్యాన ధన్వంతులు కావాలి, సోల్ సుశ్రుతులు కావాలి. అప్పుడే మహా ఆరోగ్య వైభోగంలో నువ్వు విలసిల్లేలా ఉంటావు అనేటువంటిది ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? బయట ఉన్నటువంటి విషయాలపైన ఎంతసేపు ఆధారపడినా కూడా ఇవ్వనటువంటి కిక్ నీ పైన నీవు ఆధారపడితే, నీతో నీవు ఉంటే, నిన్ను నీవు ప్రేమించుకుంటూ ఉంటే, నిన్ను నీవు అంగీకరించుకుంటే, నీ యొక్క శక్తియుక్తులను పూర్తిగా నువ్వు అలౌ చేయగలిగితే, అప్పుడు కదా ఉన్నటువంటి మజా. అప్పుడు కదా నువ్వు 100 ఏళ్ళు జీవించకపోయినా ఉన్న
100 రోజులైనా కూడా ఎంత హుందాగా జీవించగలుగుతావు? ఎన్నో జన్మలు, ఎన్నో జీవితాలను చూస్తూ ఉన్నాము. ఇక మళ్ళీ అదే రకమైనటువంటి సైకిల్లోనా? కాబట్టి జీవన చక్రానికి ఏదైతే ఉందో మళ్ళీ మళ్ళీ జరుగుతున్నటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో, మనల్ని మళ్ళీ ఈ జీవిత చక్రంలో వెళ్ళేలా చేస్తున్నటువంటి రకరకాల భయాలు ఏవైతే ఉన్నాయో, ఆ భయాలన్నీ కూడా ఒక బాధ్యతాయుతంగా మలచబడినటువంటి రోజు నువ్వు భగవంతుడు అవుతాడన్నటువంటి సత్యం నీకు తెలిసి వస్తే అంతే. ఏదైనా కానీ, అమ్మో పరీక్షలో ఫెయిల్ అవుతానేమో, లేకపోతే నాకు ఉద్యోగం రాదేమో, మా స్నేహితులకు 2 లక్షల జీతాలు వచ్చాయి, నాకు 70,000 రూపాయల జీతమే వస్తుంది కదా అని ఈ రకమైనటువంటి భావనలో ఉంటే ఫస్ట్ దాన్ని దర్శించండి. జస్ట్ ఫేస్ ఇట్. Every fear, when it is faced properly, it will turn or it will manifest into a fantastic thing, fantabulous manifestation గా మలచబడుతుంది. ఫియర్ ఎప్పుడు కూడా మనల్ని ఏదో దాని నుంచి అటు ఇటు ఉన్నటువంటి ఆ ఫ్లికరింగ్ స్టేట్ లో ఉన్నటువంటి కాకుండా ఎప్పుడు ఆ ఫెంటాబులస్ స్టేట్ లోకి మనం వెళ్ళేలా ఉపయోగపడుతుంది ఒక అవకాశం అని అనుకున్నప్పుడు దాన్ని దర్శించాలి. అంతే కదా, పండితులు సమదర్శి అనేటప్పుడు దాన్ని నువ్వు ఆ దూరంగా పెట్టడం ఎందుకు? దగ్గర తెచ్చుకో, దానికి చూడు, మరింత దగ్గరగా తెచ్చుకో. నీ లోపల అలా చట్టం లాగా, సైకిల్ లాగా ఒక చోట ఉంటే దాని ప్రభావితం ఉంటుంది. మీరు చూడండి, ఒక బకెట్ లో వాటర్ తీసుకొని రౌండ్ గా తిప్పుతున్నారనుకోండి, కింద పడదు వాటర్, దానికే పరిమితమై ఉంటుంది. ఏదైనా కానీ నీవు ఎటువంటి మోషన్ లో పెట్టాలంటే, శత్రువును కూడా ఎలా అంటారంటే, వాడు నేను ఎప్పుడు కూడా బాధించడానికి ట్రై చేస్తుంటాడు, కానీ వానికి ఎటువంటి ముప్పు దిప్పలు పెట్టాలంటే వాడిని మర్చిపోయేలా చేయాలి, వాడిని స్టాటిక్ గా చేయాలన్నట్టు. ఇదే తెలివైన వాడు. యుద్ధం చేయడు, నిలుపుతాడు. బాగా గుర్తుపెట్టుకోండి. నిలుపు చేయడం అనగదొక్కడు, వాడిని నిలుపు అయ్యేలా చేస్తాడు. హీ విల్ స్టాప్. ఎందుకు? ధ్యానం అనేటువంటిది అన్నిటికీ పరిష్కారం, అంటే అన్నిటినీ స్టాప్ చేస్తుంది. అనవసరమైనటువంటి విషయాలంతా మళ్ళీ రాకుండా చేస్తుంది. అందుకే ధ్యానం గొప్పదన్నా, ధ్యానం అన్నిటికీ పరిష్కారం అన్నా. నిజానికి నీవు ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల ముక్తి అన్నా. మధ్యలో జ్ఞానం మర్చిపోతున్నావు. ఎప్పుడైతే నువ్వు పరధ్యానంలో ఉన్నామో నీకు కావలసినటువంటి జ్ఞానం నీకు అందదు. ఏదైతే ధన్వంతరులు ఇచ్చేటువంటి జ్ఞానము, సుశ్రుతులు ఇచ్చేటువంటి జ్ఞానము నీకు అందదు. ఎందుకంటే నువ్వు ధ్యానంలో లేవు, ధ్యాన ధన్వంతరిగా లేవు, సుశ్రుతుడిగా లేవు, సోల్ శుశ్రూత చేసేటువంటి వాటిగా లేవు నువ్వు. కాబట్టి నీకు ఆ ప్రాబ్లం అనేటువంటిది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే నీవు నీలో దాన్ని చర్న్ చేస్తుంటావో, దాన్ని గమనిస్తుంటావో, దాని ప్రభావాన్ని అది కొట్టుతుంది. బయట ఉంటే దానికి స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు బయట ఉన్నటువంటి కీటకాన్ని నీవు గ్లౌ వేసుకొని పట్టుకొని నీ చేతుల్లో పట్టుకున్నప్పుడు అది నీ చేతుల్లో ఉంది కాబట్టి కాసేపు చంపుతావు, లేదంటే ఇంకో చోట పడేస్తావు. నీకు హాని కలగకుండా చేసుకోగలవు. అది నీ చేతుల్లోకి తెచ్చుకున్నావు. అందుకదా ఉన్నటువంటిది ప్రదర్శన చైతన్యం. అందుకదా ఉన్నది దేహం కలు ధర్మ సాధనం అంటే ఏదో తినడం తొంగోవడం కాదు. తల్లిదండ్రులు సంపాదిస్తున్నారు కదా అనేసి నీ ఇష్టం వచ్చినట్టుగా ఉన్నటువంటి పిల్లలు మనం చూస్తుంటాం. బాధ్యత లేకుండా ఉంటాం. కుటుంబానికి ఎంత మనం సహాయం చేయాలనేటువంటిది ఆ మాత్రం కూడా ఉండదు. అలానే ఇక్కడ కూడా ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే మనము ఆ చర్న్ చేస్తుంటామో, మనలో గమనించగలుగుతున్నామో, అంతే కదా. అండపిండ బ్రహ్మాండాలన్నింటినీ కూడా కృష్ణుడు తన యొక్క తల్లికి చూపించాడు నోటిలో. అంటే మనం ఏదైతే భయపడుతున్నామో దాన్ని ఎక్కడో ప్రయోగశాల, ఈ శరీరమే కదా, నువ్వు లోపలికి తీసుకోవడం లేదు, ఆ విషయాన్ని తీసుకోవడం లేదు, కానీ నువ్వు ఈ శరీరంలో దాన్ని ఒక అద్భుతమైనటువంటి ప్రయోగశాలగా నీవేదైతే ఇంతవరకు భయం అంటున్నావో దానిలో ఉన్నటువంటి భగవంతుని దర్శించాలి అంటే, అది బాధ్యతాయుతంగా నీవు మలచబడాలి అంటే ఇక్కడ ఈ చూడండి చేయాలి. ట్రై చేసి చూడండి. ఏదైనా కానీ ఎప్పుడు కూడా ఆ మోషన్ లో పెట్టాలి. ఆ మోషన్ లో జరుగుతుంది చూడండి. ఎందుకు చక్రాలు ఎప్పుడు తిరుగుతుంటాయి? శక్తి క్షేత్రాలు అంటే అందుకే. అలాగే నిలకడగా ఉండొచ్చు కదా. ఎందుకు అన్ని చక్రాలు కూడా ఇలా కోనికల్ షేప్ లో ఇలా ఉంటాయి అన్నట్టు? అంటే ఏదైనా అన్ని ఇవ్వడం కోసం ఉందన్నట్టు. ఆ చర్న్ చేసిన తర్వాత గరాటు అంటున్నాం కదా మనం, ఏదైతే తెలుగులో అంటాం చూడండి. మనం ఒక సీసాలో అలా అదే షేప్ లో ఉంటుంది చక్రం, ఆ గరాటు ఉంటుంది. అంటే పోయడం అనేది ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ దేహంలో మనము ఎప్పుడైతే మనసు నిలిస్తే మాధవుడే సుమి అన్నప్పుడు, ఆ మనసు నిలిచినటువంటి స్థితిలో మనలో ఉన్నటువంటి మహిమాన్వమైనటువంటి ఆ శక్తి ఏమవుతుందంటే ఇలా ప్రసారం అవుతూ ఉంటుంది. నువ్వు ఎప్పుడు నీ జీవితం ఎప్పుడు భయాల్లోనే ఉంటే, ధన్వంతరులు కాకపోతే, ధన్వంతరియే నమః శిష్యుతాయే నమః అని అంటే మా సర్జరీ జరుగుతుందా? వాళ్ళు ఎన్ని మొక్కల్లో ఉన్నటువంటి ఔషధి గుణాలను దర్శించారు, ఏ విధమైనటువంటి రకరకాల కాంబినేషన్స్ కదా. ఆ విధంగా అందరికీ ఆదర్శవంతంగా ఎలా అయితే చెరకుడు చూడండి, మనము
వైద్య పితామహుడు అంటాం, ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అంటాం. వాళ్ళు ఎంత కృషి చేశారు. వారికి తెలుసు మోక్షం అనేది చాలా గొప్పదని, ఆ దైవం గురించి తెలుసుకోవడమే అన్నిటికంటే గొప్పదని తెలుసు. మళ్ళీ మనుషుల పట్లనే ఎందుకున్నారు? వాళ్ళు తాము దైవం అని తెలుసుకొని మనుషుల్లో ఉన్నటువంటి దైవాన్ని కూడా దర్శించాలనుకున్నారు. అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నారు. తత్వమసి, శ్వేతకేతో అనేటువంటిది వారు ఆచరణలో పెట్టినటువంటి వారు. ఎందుకు సేవాగుణం అనేది, ఎందుకు వైద్య వృత్తి గొప్పదనేటువంటిది? శరీర స్థాయిలో అందరూ కూడా పనిచేస్తుంటారు, కానీ మనసు, బుద్ధి, ఇంద్రియాలు వీటన్నిటిని కూడా డీపర్ లెవెల్లో కూడా దర్శించగలిగేటువంటి, టచ్ చేయగలిగేటువంటి, సేవ చేయగలిగేటువంటిది వైద్య వృత్తి ఉంది. కాబట్టి ఎందుకు భౌతికంగానే ఉన్నటువంటి ట్రీట్మెంట్ చేసేటువంటి డాక్టర్ల కంటే కూడా ఆ హోలిస్టిక్ గా అన్ని స్థాయిల్లో కూడా వైద్య లేకపోతే బాధను తొలగించేటువంటి, జ్ఞానాన్ని అందించేటువంటి వైద్యులుగా మారండి. మీరు 90% పర్ఫెక్ట్, 10% మీరు ధ్యానం అనేటువంటిది జోడిస్తే, ఆధ్యాత్మిక శాస్త్రం అనేటువంటి ఆ కోణాన్ని కూడా మనం చూస్తే సంక్లిష్టాలే కాదు, అక్కడే సమాధానం ఉంది. ఏదైతే శంక ఉంది అని లోపల ఉందో దాన్ని నువ్వు ఎలా దర్శించాలి? మన ధ్యానంలో ఉన్నప్పుడు అన్ని సంక్లిష్టాలుగానే కనిపిస్తాయి, సమాధానాలు లేనట్టుగానే ఉంటాయి. ప్రతిదీ కూడా సమస్య సమాధానంతో ఉంది. సమస్య అంటేనే సమస్య పోయేది అని అర్థము. ఈ రకమైనటువంటి మోటివేషన్ ఇవ్వాలి కదా. అందుకే చూడండి, చాలా వరకు పెద్ద డాక్టర్ల దగ్గరికి, అనుభవమైనటువంటి డాక్టర్ల దగ్గరికి వెళ్తే వారు ఇచ్చినటువంటి చిన్న మెడిసిన్ కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఔషధంగా ఎందుకు పనిచేస్తుందంటే ఉన్నటువంటి విశ్వాసం, వారికి కలిగేటువంటి ఆ మోటివేషన్, ఆ పాజిటివ్ ఆరా, ఆ పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ యాటిట్యూడ్ వారి సమక్షంలో జరుగుతూ ఉంటుంది. ఊరికే కాదండి, వారికి ప్రాక్టీస్ బాగుంటుంది, అలాగే పీస్ ఆఫ్ మైండ్ కూడా అందించేటువంటి వారు ఉంటారు, అలాగే పవర్ కూడా అవేకనింగ్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇది ఎవరో ఇచ్చేటువంటి విశ్వాసం కంటే మనం విశ్వాసము, మన బాధ్యత చేపట్టలేదు. అందుకే సుశ్రుతుల వారు చెప్పినటువంటి సమస్య సంక్లిష్టత ఉంటే దాన్ని మీరు దర్శిస్తూ, చూస్తూ సామరస్యంగా చూస్తూ మీలోకి తెచ్చుకొని దాన్ని ఒక చర్న్ చేస్తూ, ఏ విధంగా అయితే మనము గాంధీ గారు ఏ విధంగా అయితే ఆయన ఆ వస్త్రాలను నేసేటువంటి విధానం అనేటువంటి ఆ దారాన్ని ఏ విధంగా ఆయన తిప్పుతూ ఉన్నారో, ఎలా అయితే మనం గానుగ ఎద్దు ఏ విధంగా తిరుగుతూ ఉంటుంది కదా, ఒకటే చోట ఉంటుంది, దాన్ని ఎక్కడికో వెళ్లకుండా ఒకే మూసలో తిరుగుతూ ఉంటుంది. ఆ వంతు అదే మాదిరిగా ధన్వంతరి అనే విధంగా అని అన్నాము. ఆ వంతు అదే విధమైనటువంటి దాంట్లో మనం ఎప్పుడైతే ఆ మూసలో ఉంటామో, అదే కక్షలో మనం ఉంటామో. చూడండి, భూమి తన కక్షను విడిచింది అనుకోండి, ఏమవుతుంది? ఇష్టం వచ్చినట్టు పోతుంది అనుకోండి. మన పరిస్థితులు కూడా గతి అనేటువంటిది ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనం చూస్తున్నప్పుడు మనకు ధ్యానం ఏం చేస్తుందంటే మనకు అకర్మలాగే అనిపిస్తుంది. కానీ మనం ఇక్కడ ఎలా అయితే మజ్జిగను మనం చిలుకుతూ ఉంటామో అలాగే మన సంస్కారాలన్నింటినీ కూడా సంస్కరింపబడుతూ ఉంటాయి. ఏదైతే మనం భయంగా ఇన్నాళ్ళు చూస్తామో ఆ భయం లోపల మనం చూస్తూ ఉంటాం. మన ప్రయోగశాల ఇది అని తెలుసుకుంటాం. మనకున్నటువంటి దేహం ఉంది కదా, ఆ దేహభావంలో ఉన్నప్పుడు సందేహం అనేది ఎప్పుడు కూడా ఉంది కదా. ఆ సందేహం నుండి దాన్ని చూస్తున్నప్పుడు సమాధానం వస్తుంది కదా. ఇలా చూడడమే సుశ్రుతుల వారు చెప్పినటువంటిది, ఇలా చూడడమే చరకుల వారు చెప్పింది. చరక సంహితలు కూడా చెప్పినటువంటి విషయం ఏంటంటే, నేను మీకు ప్రిస్క్రైబ్ చేస్తున్నటువంటి మెడిసిన్ అనేటువంటిది పిల్లలకు, వృద్ధులకు మాత్రమే ఉపయోగపడతాయి. ఎందుకంటే వారికి వృద్ధాప్యంలో శరీరం సహకరించదు. చిన్న పిల్లలకు ఆ వివేకం ఉండదు, ఏదైనా కూడా దాన్ని వినగలిగేటువంటి, గ్రహించవలసినటువంటి వారికి జ్ఞానం ఉండదు. కాబట్టి నా యొక్క మందులు అనేటువంటివన్నీ కూడా వీరికి ముఖ్యంగా ఉపయోగపడతాయి. మిగతా వారందరూ వారి ఆత్మశక్తి మీద ఆధారపడితే, వారిలో ఉన్నటువంటి శక్తియుక్తులను అర్థం చేసుకుంటే, వారి రోగనిరోధక శక్తి పెంచేటువంటి విధంగా ఆహారం కావచ్చు, జీవనపు అలవాట్లు కావచ్చు, వ్యవహరించేటువంటి విధానం కావచ్చు, వీటన్నిటితో పాటు సరి అయినటువంటివి ఏవో ప్రకృతిని మీరు గమనిస్తున్నప్పుడు మీతో పాటు ఉన్నటువంటి ఆకులు కావచ్చు, మీతో ఉన్నటువంటి జంతువులు కావచ్చు, వాటిని మీరు గౌరవిస్తూ అనుగుణంగా ఉన్నప్పుడు మీకు అందవలసినటువంటి సహాయము ఒక స్నేహితుడిలాగా ఈ అభివృద్ధి చేసేటువంటి ఆయుర్వేదం మీకు ఉపయోగపడుతుందని చరకుల వారు చెప్పిన. ఏదైనా ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు మేమున్నాము. ఎందుకంటే మాకు ఆత్మ ఎంత ముఖ్యమో దేహం కూడా అంతే ముఖ్యమో. డాక్టర్లు కూడా ఉన్నారు కదా, హోలిస్టిక్ డాక్టర్స్. They not only treat the body but also they will focus their attention and awareness over the mind, intellect and soul. In the same way ఇక్కడ కూడా మేము అన్నిటిని దర్శించాం కాబట్టి, అన్నిటికీ మూలమైనటువంటి దేహం ఉంది కాబట్టి, ఈ దేహం అనేటువంటిది లేకపోతే ఎంత కష్టపడతామో, దేహం ఉన్నంత వరకే మనం ఎన్నో సాధించవలసినటువంటి అవసరం ఉంది కదా. ఎలా అయితే మోక్షం అనేటువంటిది దేహం ఉన్నంత లోపలే మనం ఏ విధంగా మనం దాన్ని పొందాలో, ఏదైతే ఆనందం అంటున్నామో, ఏదైతే మనము
సమృద్ధత అంటున్నాము, ప్రేమ అంటున్నాము, విశ్వజనీనత అంటున్నాము. ఇవన్నీ కూడా దేహం ఉన్న లోపలనే మనం అర్థం చేసుకోవాలంటే సేవ అనేటువంటిది పరమార్థం అనేటువంటిది, గొప్ప అర్థం అనేటువంటిది ధ్యాన ధన్వంతరులు, సోల్ సుశ్రుతులు కాకపోతే మీరు ఎలా దర్శిస్తారు ఈ దేహాన్ని గొప్పగా? చూడండి, మేము ఎన్నెన్ని సర్జరీస్ చేశామో, ఆపదల్లో ఉన్నటువంటి వారికి మేము ఆ ఆది దేవుళ్ళ ఎలా ఉన్నామని లివింగ్ ఎగ్జాంపుల్స్ గా ఏ విధంగా చెప్పారో, వారి అంత కరుణామయులైతే మన మీద మనం ఎందుకు కరుణ చూపించుకోకూడదు? ధ్యానం అనేటువంటిది మన మీద మనము చూపించుకునేటువంటి కరుణ. జీసస్ కరుణామయుడు అన్నాం. లేకపోతే కృష్ణుడు ఎంతో భగవంతుని యొక్క గీతను మనం దర్శించలేనటువంటి ఎన్నో విషయాలను 18 అధ్యాయాల్లో మనకు అందించాడు. అంటే అంత సంక్షిప్తంగా ఆయనకి ఎంత ప్రేమ ఉంటే మనకెంత ప్రేమ ఉండాలి? మన దేహం పట్ల, శుచి శుభ్రత, సత్సంబంధాల పట్ల, జీవన శైలి పట్ల, జీవన ఉపాయం పట్ల, ఇతరులకు జీవితాన్ని అందించేటువంటి సేవ ధర్మం పట్ల మనకెంత బాధ్యత ఉండాలి? ఇప్పుడు జరుగుతున్నటువంటి రకరకాలవి ఏవైనా కష్టాలు ఉంటే దాన్ని దర్శిస్తూ ఇక్కడ ఈ చర్న్ చేస్తూ ఏది మనకంటదు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అజ్ఞాని అండ్ జ్ఞాని? అజ్ఞాని అనేటువంటి వాడు ఆ బంధంలోనే కూరుకొని పోతాడు, బురదలోనే మునిగి తేలుతూ ఉంటాడు. అయితే జ్ఞాని అయినటువంటి వాడు బురదలో ఉన్నప్పటికీ కూడా అంటనటువంటి తామర పువ్వులా ఉంటారు. ఇక్కడ ఆ చర్న్ చేయబడుతున్నప్పుడు దాన్ని దర్శిస్తూ అది కదా పరివర్తనం అంటే. ఆ చక్రాలు ఉన్నది కూడా అందుకోసమే కదా. మూలాధార స్థాయిలో నీ యొక్క మనుగడంతా కూడా కేవలం సర్వైవల్ పట్లనే ఉంటే దాని మీద నువ్వు ఫోకస్ చేస్తున్నప్పుడు, ఏవైతే నీ మనుగడ కోసమే ఉన్నాయో దాన్ని చూస్తున్నప్పుడు క్రమక్రమంగా ఏమవుతుంది? ధ్యానంలో ఇదే కదా జరిగేది. నువ్వు మూలాధార చక్ర స్థాయిలో అచేతనంగా గడుపుతూ ఉంటావు కొన్ని జన్మలు. దాని మీద నువ్వు ఫోకస్ పెట్టినప్పుడు అది ఊరికే ఉండదు. కొన్నిసార్లు అలా రివాల్వ్ అవుతున్నప్పుడు, రొటేట్ అవుతున్నప్పుడు దాని పైన ఉన్నటువంటి స్వాధిష్టానంలోకి వెళ్తుంది. చక్ర అంటే అక్కడ నువ్వు మనసు పెట్టడం కాదు, అది ఆటోమేటిక్ ఫినామినన్. ఏదైనా కూడా పరిణామ క్రమంలో అన్ని ఆటోమేటిక్ గా ప్రతి కూడా పరివృద్ధి జరుగుతున్నదే. ఎవ్రీథింగ్ ఈస్ ఎవాల్వింగ్, ఎవ్రీథింగ్ ఈస్ ఎంపవరింగ్ బై ఇట్స్ ఓన్ సెల్ఫ్. బీ ఏ విట్నెస్. బుద్ధుడు బ్యూటిఫుల్ గా అన్నాడే, నువ్వేదో పెద్ద పని చేసేది ఏదైనా ఉందా? ఏవేవో చెయ్యాలి ఆధ్యాత్మికత కాదు, ఏవి చేయకుండా నువ్వు చూడగలిగేటువంటిది రావాలి. ఆ దర్శించడంలోనే ఉన్నటువంటి దైవాన్ని చూడడం అనేటువంటిది రావాలి. ఇదే కదా ధ్యాన ధన్వంతరి. ఆ శ్రీమన్నారాయణ అంశ అన్నప్పుడు అమృతాన్ని తీసుకొని వచ్చినటువంటి, చూడండి, జలగా ఆయన ఒక చేతిలో ఉంటుందట, రక్తం గ్రహిస్తుంటుంది, ఏ మాత్రం కూడా పెయిన్ ఉండదు. అందుకే రకరకాల మేము చూస్తాం కదా కొన్ని మెడిసినల్ వాల్యూ ఔషధాన్ని. ఇదే విషయం చరకుడు కూడా చెప్తాడు అన్నట్టు. అదేమిటంటే మనకు ఎన్నో ఉన్నాయి, మెడిసిన్స్ గా తీసుకోవాలి. మెడిసిన్స్ ఆహారంగా తీసుకుంటే ఆల్కహాల్ ఈజ్ ఎ మెడిసిన్. వై ఆర్ యూ టేకింగ్ లైక్ ఎ ఫుడ్ ఎవ్రీ డే? దెన్ ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ టు యూ. దాన్ని మీకు ఎంత కీడు చేస్తుందో. ఆల్కహాల్ అనేటువంటిది అరబిక్ లో అంజనం అనే అర్థం. నీవు అది ఒక ఆల్టర్డ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ లోకి వెళ్ళి దాన్ని చూసేటువంటి దానికి ఉపయోగపడేటువంటి ఒక మెడిసిన్ అది. దాన్ని వై డూ యూ టేక్ వెరీ రెగ్యులర్లీ? అందుకే వెరీ రెగ్యులర్ ఆల్కహాల్ ఇంటేక్ ఈస్ వెరీ డేంజరస్ అంటారు. అప్పుడప్పుడు తీసుకునేటువంటి లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకునేటువంటిది ఇట్ ఈస్ ప్రొటెక్టివ్ టు ద హార్ట్ అని అంటారు. అది కూడా కరెక్ట్ కాకపోవచ్చేమో. విషం ఎప్పుడు విషమే. అయితే విషం అనేటువంటి దాన్ని మనము ఆ మెడిసిన్ గా చూడడం అనేటువంటిది రావాలి. మనం చూస్తున్నటువంటి ఆహారాన్ని ఆహారంగా చూడాలి, మెడిసిన్ గా చూడాలి అనేటువంటిది చాలా వరకు మనం ఏదైతే మనము తీసుకోగలుగుతామో ఈ మన ప్రకృతిలో ఉన్నటువంటి చెట్ల ద్వారా ఉన్నటువంటి మన ఏవైతే చెప్తున్నామో ఆ హెర్బల్ మెడిసిన్స్ ఏవైతే అంటున్నామో వాటన్నిటిని మనం దర్శించాలి కదా. కాబట్టి సంక్లిష్టాన్ని ఏదైతే ఉందో, సమాధానం లేదు అనేటువంటి శంక ఏదైతే ఉందో దాన్ని భౌతికంలోకి తీసుకొని వచ్చి దేహం మించినటువంటి మనకు బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉందని చెప్పండి. ఎన్నెన్ని రియల్ ఎస్టేట్స్ అయినా కూడా మనము సంపాదించి వచ్చాము కదా, భూములను ఆక్రమించి వచ్చాము. ఈ దేహం మీద మనకు పట్టు రాకపోతే అవసరమైంది 6 అడుగుల స్థలమే చివరికి అని అంటున్నప్పుడు ఎంతెంత పోగు చేసుకుంటాం చూడండి. పోగు చేసుకో, తప్పేం లేదు. కానీ పోగు చేసుకోవాలన్నటువంటి నీ కోరిక ఏదో ఉందో దానికి పరమాత్మ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని దర్శించినప్పుడు అనవసరమైన పోగు ఏదైతే చేసుకుంటున్నావో, డబ్బు పోగు చేసుకుంటున్నావు, నీ అనవసరమైన సంబంధాలను పోగు చేసుకుంటున్నావు. కానీ నీవు ఎక్కడ పరమాత్మ దగ్గరికి నీవు ఆ బాగు చేసుకునేటువంటి ఆ మనస్సును నీవెందుకు నడిపించలేకపోతున్నావు అన్నటువంటి వివేకాన్ని అందించినటువంటి వాడే ఈ సోల్ శుశ్రూత చేసేటువంటి
సమయంలో ఆ సుశ్రుతుడు, సర్జరీ చేసేటువంటి సుశ్రుతుడు నీలోనే ఉన్నాడని అర్థమవుతుంది. అలా చూస్తూ చూస్తూ ఒకసారి ఏదైతే ఆ చర్న్ అవుతున్నటువంటి వెన్న బయటకు వచ్చినటువంటి అలా ప్రకటన చేస్తుంటే, వెన్న లాంటి మనసు అన్నాం కదా, వెన్న లాంటి హృదయం అన్నారు కదా, వెన్నను ఆశించేటువంటి శ్రీకృష్ణుడు గోలలో కూడా లీల చూసేటువంటి ఆ గోవిందుడు అన్నాం కదా, అటువంటిది కదా జీవితం అన్నాం. ఇదే పద్ధతి మనం చేస్తూ ఉంటే హాయిగా ప్రశాంతంగా మనకున్నటువంటి కష్ట నష్టాలను కూడా మనము కైవల్యం వైపు నడిపేటువంటి దిశలో మనం వెళ్తున్నప్పుడు అప్పుడే మనము ధ్యాన ధన్వంతులమవుతాం, సోల్ శుశ్రుతులమవుతాం. అందరూ తెలుసుకోవాల్సింది ఈ శుశ్రూత చేయడం, అప్పుడే ఉర్రూత లూగిస్తామన్నట్టు మన జీవితంలో. ఏదైనా కూడా మనం అల్టిమేట్ మగ్నాలి అంటే శుశ్రూత అనేటువంటిది రావాలి. శుశ్రూతలో ఉన్నటువంటిది ఏమిటంటే అవేర్నెస్ ఉంది, యాక్షన్ ఉంది. ఈ రెండు పదాలు ఉన్నాయి శుశ్రూతలో. చూడండి, నేను శుశ్రూత చేశాను అంటే నీకు అక్కడ గౌరవం ఉంటేనే కదా. ఎందుకు భార్య భర్తకు సేవ చేస్తుంది, శుశ్రూత చేస్తుంది? పెద్దలకు ఎందుకు పిల్లలు శుశ్రూత చేస్తారు? గురువుకి ఎందుకు శుశ్రూత శిష్యుడు చేస్తాడు? అక్కడ జ్ఞానం ఉంది, నాకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నారు అన్నటువంటి అమితమైనటువంటి ప్రేమ అక్కడ ఉంది కాబట్టి అక్కడ వారు గౌరవంతో కూడినటువంటి ఆ సేవలో ఉన్నారు. ఇదే శుశ్రూత అంటే. దేహాన్ని కూడా మనం గౌరవించాలి, దానికి కావాల్సినటువంటి యాక్టివిటీ అందించాలి. అందంగా ఉన్నామని దానికి కావాల్సినటువంటి వ్యాయామం చేయకపోతే ఏమైతుంది చెప్పండి? ఇప్పుడైతే బాగుంది యువకులుగా ఉన్నప్పుడు, తర్వాత ఎందుకంటే మాకు రోగనిరోధక శక్తి తక్కువ ఉంది, ఎందుకంటే మేము అంత ఆహారం తీసుకున్నా బాగుందంటే నీవు దాన్ని పంచడం ఏదైతే శక్తి ఉందో ఆ శక్తి వినియోగం లేదు, సరి అయినటువంటి యాక్షన్లో లేవు, శరీరాన్ని ప్రేమించడంలో లేవు. తల్లిదండ్రుల వల్ల వచ్చి ఉండొచ్చేమో అందమైనటువంటి నీకు దేహం, కానీ దేహ దారుఢ్యాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? మీరు ఈ దేహ దారుఢ్యం పెంచుకోవడం అన్నా, లేకపోతే దేహ ఆరోగ్యం కలిగి ఉండడం అన్నా, ఇవన్నీ ప్రేమకు సంకేతం, సెల్ఫ్ లవ్ కు సంకేతం. ఇష్టపడండి. ఇప్పటి నుంచి ఇష్టపడడం ఈశ్వరత్వం అన్నారు కదా. ఈశ్వరత్వం అంటే జటాజుటం పెట్టుకొని త్రిశూలం పట్టుకోవడం కాదు. త్రిశూలం ఎందుకు ఉందంటే త్రయీ ధర్మం అంటే శరీరం, మనసు, ఆత్మస్థాయిలో నీ పట్ల నీ ధర్మాన్ని నిర్వర్తించు. ఎప్పుడు కూడా నువ్వు అన్నా చూడండి, ప్రాణం కంఠంలో ఉన్నంత వరకు అన్నావు అన్నట్టు, ఆ ప్రాణశక్తికి సంకేతం. అంతవరకు నీ ధర్మాన్ని నిర్వర్తించాలి. ఆ పాము అనేటువంటిది ఏం చెప్తుందంటే ప్రాణశక్తికి సంకేతమైనటువంటి ఆ కుండల్ని కంఠంలో, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అంటామన్నట్టు. అంటే అంతవరకు పట్టుకోవాలన్నట్టు నీ ధర్మానికి ఉండాలి. నీ స్వార్థాన్ని పక్కన పెట్టి నువ్వు దేనికైనా ముందు ఉండాలి. ఎసెన్స్ బూడిద రాసుకొని ఉండాలి. చల్లనైనటువంటి ఆ చంద్రుడిని తల మీద ఉంచుకొని అక్కడ ఉన్నటువంటి గంగాదేవి ఎప్పుడు కూడా నీ మైండ్ ఎప్పుడు కూల్గా ఉంచుకోవాలి. ధర్మం ఎవరు నిర్వర్తిస్తారంటే మైండ్ కూల్గా ఉన్నటువంటి వారే. మైండ్ కూల్గా ఉంచుకోవడం కోసమే కదా ధ్యానం అనేటువంటిది. ధ్యాన ధన్వంతరులు అయినప్పుడే కదా ఆ పరమేశ్వరుని, ఆ పరమాత్మ తత్వం, ఆ పరమ హరి నారాయణ తత్వంలో నువ్వు విలసిల్లుతుంటే అది కదా ఆరోగ్యం. అనారోగ్యాలు ఎన్నైనా ఉండవచ్చు కాక, అనారోగ్యాలను చూస్తున్న కొద్దీ ఎలా అయితే, డోంట్ లుక్ అట్ ది సోషల్ మీడియా, ఇట్స్ ఫ్రైటనింగ్ అంటారు అన్నట్టు. అంత భయపడుతుంది అంటున్నారు. నువ్వెందుకు భయాన్ని అంటే నువ్వు ఆ భయం వాళ్ళు చూపిస్తున్నా ఆ భయాన్ని కూడా నీవు దర్శించడం రావాలి. ఎలా దర్శించాలి? అది నీకు అనవసరం అన్నటువంటి ఆ రకంగా దర్శించాలి. ఒకసారి దర్శిస్తావు, చూస్తావు, ఇంకా మళ్ళీ పెట్టుకొని వింటున్నావంటే నీకు తెలియకుండా దానికి అడిక్ట్ అవుతున్నావనే కదా. ఎవడు చెప్పినా అదే సోది కదా. తెలుసుకోవాలి. అందుకే బాగా గుర్తుంచుకోవాల్సింది, విజువల్ గా ఉన్నటువంటి భయాన్ని నీవు రైటింగ్ లోకి తీసుకొని రావాలి. రైటింగ్ లో ఉన్నటువంటి భయాన్ని ఫీలింగ్ లోకి తీసుకోవాలి. ఫీలింగ్ లో ఉన్నటువంటి ఆ భయాన్ని యాక్షన్ లోకి తీసుకోవాలి. ఇది ఆధ్యాత్మికత. అందుకే చూడండి, భయపడుతున్నారు అందరూ. టీవీలో వచ్చేటువంటి రకరకాల న్యూస్లు చూసి అమ్మో నాకు ఏమైపోతుందో, ఏమేమో జరుగుతుందేమో అని అనుకుంటున్నావు. అది నీవు ఊహిస్తున్నావు. ఆ ఊహిస్తున్న దాన్ని దర్శించిన దాన్ని నీవు గమనించిన దానికి తీసుకోవాల్సినటువంటి బాధ్యత చేపట్టినప్పుడు ఉన్నటువంటిది ఎలా ఉంటుంది చూడండి. ఆ భయం ఉంటుంది, అక్కడ భరోసా వస్తుంది. ధ్యాన ధన్వంతులు కానంత వరకు, సోల్ శుశ్రుత మీరు కానంత వరకు మీరు ఎప్పుడు కూడా జీవితాన్ని సరిగా పూర్ణ దృష్టితో చూడడం అనేటువంటిది జరగపోయేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మన అవకాశాలు మనమే సృష్టించుకోవాలి. అవకాశాల కోసం ఎదురు చూసేటువంటి వారు కాకుండా ఉన్న వాటిని అవకాశాలుగా మలుచుకునేటువంటి ఆవిష్కరణ అనేటువంటిది జరగాలి. అదే ధ్యానంలో జరుగుతుంది. ధ్యానంలో మనల్ని ఆవిష్కరించుకుంటాం, రకరకాల విషయాలన్నింటినీ కూడా వదిలించుకుంటాం.
ఏది అశాశ్వతం అని తెలుసుకుంటాం, శాశ్వతమైన దాన్ని పట్టుకుంటాం. రకరకాల సమస్యలు ఉండొచ్చు కాక సమాధానం ఒకటే అన్నటువంటిది సర్వేశ్వరత్వంలో సదా మెలుగుతూ ఉంటాము సృజనాత్మకంగా. సరే, గురువు గారు, ధ్యాన గురువు గారు ఇక శరీరాన్ని వదిలేటువంటి సమయం వచ్చినట్లుగా అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే శరీరం చాలా ఉగ్గిపోయింది, మాట్లాడుతున్నాడు కాబట్టి మాటలో పటుత్వం లేదు, బాధ ఉన్నట్టుగా ఫేస్ లో తెలుస్తూ ఉంది. లోపల ఉన్నటువంటి ఆ బాధ ఉంటది కదా, వయసు పెరగడం వల్ల కానీ రకరకాల జబ్బుల వల్ల కానీ బాధపడుతుంటే ఇక దేవదేవుడు దిగి వచ్చాడు, సృష్టికర్త దిగి వచ్చాడు. ఏం గురువు గారు మీకు ఏం కావాలి? నేను కూడా భూమి మీద వచ్చినప్పుడు ఇంత మీరు సృష్టించినటువంటి గొప్ప మార్పు అనేటువంటిది అందరిలో నేను తీసుకురాలేకపోయాను. నేను ఎందుకు తక్కువ మంది శిష్యులను తయారు చేసుకోగలిగాను? ఆ సమయంలో తక్కువనే నేను మార్పు అనేది సృష్టించాను. కానీ మీరు చాలా చేసినటువంటి సేవ, ఎంతో మందికి మీరు అందించినటువంటి సేవలు అనేటువంటివి ఆధ్యాత్మిక విజ్ఞానము, ధ్యాన ప్రచారం కానీ మీరు ఎక్కడ ఉంటే అక్కడ సత్యము, శాంతి, ప్రేమ, దయ, కరుణ ఇవన్నీ విరసిల్లాయి. నేను చూశాను, మీరు ఎక్కడ నడుస్తుంటే అక్కడ చెట్లు పూలు కాసేటువంటివి, ఎక్కడ ఉన్నా కూడా ప్రకృతి ఎంతో రమణీయంగా వర్షించేది. భూమిని ఆకాశం ఆ వర్షం ద్వారా ముద్దాడేది. అంత గొప్ప మీరు వైబ్రేషన్స్ కలిగినటువంటి, పాజిటివ్ ఎనర్జీ కలిగినటువంటి, అంత ట్రాన్స్ఫర్మేషన్ కలిగినటువంటి వ్యక్తి అయినటువంటి మీకు ఏదైనా వరం ఇస్తున్నాను, ఏదైనా కోరుకోనాను. పక్కన ఉన్నటువంటి శిష్యులందరూ, స్వామికి ఆల్రెడీ 90 years ఉన్నాయి కదా, ఇంకొక 100 సంవత్సరాలు కోరుకోండి, మేము కూడా మీలాగానే అవుతాము, గొప్ప మహాపురుషుల్లాగా అవుతాము, ఎంతో ద్రష్టలుగా యోగీశ్వరులుగా అవుతాము, ఒక 100 సంవత్సరాలు కోరుకోండి, ఎంతో మందిని ఇంకా తయారు చేయొచ్చు కదా అంటే ఆయన ఒక 2 సంవత్సరాలు నేను బ్రతికేలా నాకు లైఫ్ ఎక్స్టెండ్ చేయండి, ఎలాగో పోతానేమో అని అనుకున్నాను, రేపో మాపో మీరు ఇంకా నాకు అవకాశం ఇచ్చారు కదా, ఒక 2 years ఎక్స్టెండ్ చేయండి. సరే తదాస్తు, సో బీట్ అని చెప్పి ఆ దేవదేవుడు వెళ్ళిపోతే శిష్యులందరికీ చాలా కోపం వచ్చిందంట, అలిగారట. ఏమండి గురువు గారు, మీరు ఎక్కువ కాలం అనేటువంటిది, ఎక్కువ వయస్సు మీరు కోరుకోవచ్చు కదా, మాకందరికీ ఉపయోగపడవచ్చు కదా అని మేమనుకుంటే ఇలా పుట్టుకుమని పోతే ఎట్లా 2 ఏళ్ళకే అంటే అప్పుడు ఆయన అన్నట, ఒకవేళ నేను 100 సంవత్సరాలు కోరుకొని ఉంటే మీ అందరి లక్ష్యం ఏమైందో తెలుసా? 100 సంవత్సరాలు లేదా 200 సంవత్సరాలు 1000 సంవత్సరాలు జీవించాలి ఇదే దేహంతో అనే మీద ధ్యాస ఉండేదే తప్ప నేను చెప్పేటువంటి దాన్ని ఎంత త్వరగా నేర్చుకోవాలనేటువంటిది మీరు దాని మీద ధ్యాస పెట్టేటువంటి వాళ్ళు కాదు. ఎంత కాలం ఉన్నామనేది కాదు, ఎంత గొప్పగా జీవించామనేది ముఖ్యము. హౌ లాంగ్ యూ లీవ్ కాదు, హౌ వెల్ యూ లీవ్. ఎంత పూర్ణంగా జీవించాము, ఎంత హోలిస్టిక్ గా జీవించాము, దానిపైన ధ్యాస పెట్టండి. శరీరం ఉన్నా లేకపోయినా నేను ఉన్నాను. మీరు ఎందుకు శరీరంలో ఉన్నప్పుడే నేను ఉన్నానని అనుకుంటున్నారు? మీకు లేవా అనుభవాలు? సూక్ష్మ శరీరంతో నా దగ్గర నేర్చుకున్నటువంటి అనుభవాలు లేవు? ఎన్నో తలాలకు మీరు వెళ్ళి ఎన్నెన్నో విషయాలు మీరు గ్రహిస్తున్నప్పుడు ఇంకా గురువును కూడా ఎందుకు అలా పట్టుకుంటారు? బుద్ధుడు చెప్పాడు కదా, ఆఖరి బంధమే గురువు. ఒకవేళ గురువు నడి రోడ్లో కనపడితే గురువును చాపప్ చేయి, ఆ భావన ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టు. గురువు లేకపోతే నా మనుగడ లేదు అనేటువంటి, దీనికి ఎన్నాళ్ళు బానిస అవుతావు అనేటువంటిది ఆయన గుర్తు చేస్తూ, ఎప్పుడైనా కానీ మనము పరిపూర్ణంగా ఏ గురువు దగ్గరికి వెళ్ళినా ఆ గురువు నీలో ఉన్నాడు చూడని చూపించేటువంటి వాడే గురువు. శిష్యుడిగా చేసుకొని ఉన్నాడు అంటే నా టీచింగ్స్ నన్ను పట్టుకో అనేటువంటిది కాదు, నా టీచింగ్స్ నువ్వు గౌరవించు, ఆ టీచింగ్స్ పట్టుకో. ఎందుకు తల్లిదండ్రులను పిల్లలు వ్యతిరేకిస్తారు? పిల్లలను కూడా తల్లిదండ్రులాగా చేసేస్తారన్నట్టు, రుద్దుతారన్నట్టు వారి ఆలోచన. పిల్లలుగా ఉంచు, వారు కూడా మీరు కూడా పెద్దల్లాగానే మీరు కూడా ఎంతో మందికి ఆ జ్ఞానాన్ని అందించగలుగుతారు, మీరు కూడా విశిష్టమైనటువంటి వాళ్ళు అని ఏ విధంగా రీఅవేకెన్ చేస్తామో, మోటివేట్ చేస్తామో, ఇదే కదా ధ్యాన ధన్వంతరి చేసేది, ఇదే కదా సోల్ సుశ్రుతుడు చేసేటువంటిది. ఎక్కడ సుశ్రుతుడు ఉన్నాడో అక్కడ శిష్యులు లేరు, అంతా కూడా సూపర్ మాస్టర్సే ఉన్నారు, అంతా కూడా సోల్ఫుల్ స్మైల్ స్ప్రెడర్సే ఉన్నారు అన్నట్టు. ఎక్కడ ధన్వంతరులు ఉన్నారో అక్కడ ధ్యాన ధన్వంతరులు ఉన్నారో అక్కడ ధ్యాన విజ్ఞాన పరిమళాలు అనేటువంటివి వెదజల్లబడుతూ ఉంటాయి. చెప్పినా చెప్పకనే నేను ఉండొచ్చు ఇప్పుడు శరీరం లేకపోయినా కూడా నీకు అవైలబుల్ గా ఉంటాను కదా. సూక్ష్మ శరీర అనుభవాలు ఎందుకు కలుగుతున్నాయంటే స్థూల స్థాయిలో నువ్వు పొందలేవు కాబట్టి సమాధానాన్ని సూక్ష్మ స్థాయిలో కూడా నువ్వు రీకన్ఫర్మ్ చేసుకుంటున్నావు. ఇది నేను తెలుసుకున్నటువంటిది ఏదైతే భౌతికంగా ఉందో, ఒకరిని చంపినటువంటి హింస నన్ను కూడా హింసిస్తుంది అనేటువంటి విషయము నీకు స్థూల పరంగా దేహపరంగా అర్థం కాకపోతే నీవు ఆత్మపరంగా ఆత్మానుభవాల పరంగా సూక్ష్మ శరీర స్థాయిలో
నీవు మల్టిపుల్ డైమెన్షన్స్ లో, మల్టిపుల్ తలాల్లో సేమ్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ మళ్ళీ ప్రయోగం చేస్తావు. అంతే కదా. మనిషికి ఉపయోగకరమైనటువంటి మందులను కనుగొనాలంటే మనం మనిషి మీదనే రిపీటెడ్ గా చేస్తూ వారికి ఏదైనా హాని కలుగజేస్తే ఎంత మంచి హృదయంతో పనిచేస్తున్న వైద్యులను మెడికల్ ఫ్రెటర్నిటీ మనం అంటామే, మీరు మా మీద ప్రయోగాలు చేస్తున్నామని. అలాగే మన మీద మనం ప్రయోగాలు రిపీటెడ్ గా ట్రయల్స్ అండ్ ఎర్రర్స్ భౌతిక స్థాయిలో మనం చేసుకోకుండా సూక్ష్మ శరీర స్థాయి అందుకే ఉంది. దానికంటే కారణము మహాకారణం ఉంది. అక్కడ నీ ట్రయల్స్ జరగాలి. నువ్వు ఫైనర్ నీ టేక్స్ అన్ని కూడా నువ్వు దేహ స్థాయిలో చెయ్యాలి. మామూలు వ్యక్తులు ఇక్కడ చేస్తారన్నట్టు. అంటే నీకు ఈ ప్లాట్ఫామ్ ఉపయోగించుకోవాలి తప్ప దీన్నే నీవు ఇతరుల మీద లేదా ఇతరులతో నీవు స్వేచ్ఛలకు భంగం కలిగించేటువంటి విధంగా, ఇతరులను హింసించేటువంటి విధంగా ఈ రకంగా చేస్తే ఇదే డిఫరెన్స్. గురువైనటువంటి వాడు ఎప్పుడు ఇక్కడ ఉంటాడు. జ్ఞానం ఉన్నటువంటి వాడు ధన్వంతరి సుశ్రుతుడు ఇక్కడ ఉంటాడు. ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడనే అంతా జరుగుతుంటుంది. ఇక్కడి నుంచి ఆ పరిమళాలు వెదజల్లబడుతుంటాయి. చూడండి, ఎక్కడెక్కడ తిరగకపోయినా కూడా సత్యసాయి ఎంతమందిని ప్రభావితం చేశాడో. ఎంతమంది, మీరు ఏ కంట్రీకి వెళ్ళినా కూడా అన్ని చోట్ల దేవదేవుడిలాగా కొలబడతాడు. ఆయన చేసింది టెలిపోర్టేషన్ అయినవచ్చు, విభూతి అందించవచ్చు, రకరకాల భాషల్లో మాట్లాడి ఉండవచ్చు, కానీ తన ప్రభావాన్ని ఎంత చూపించారు చూడండి. సేవాగుణంలో, అందరికీ దగ్గరయ్యేటువంటి గుణంలో. హరే రామ హరే కృష్ణ 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 హరే హరే ఏమన్నా ఉందా? ఇట్స్ వెరీ సింపుల్. అది అయినప్పటికీ కూడా ఎన్ని కంట్రీస్ ను ప్రభావితం చేశారు. చూస్తుంటే వారి ఫేస్లు చూస్తుంటే ఇది కదా ధ్యానం చేసేటువంటి ఫేస్, ఇది కదా నిలకడగా ఉన్నటువంటి మనస్సు, ఇది కదా వికసించినటువంటి ఆత్మ. వారు నాట్యం చేస్తున్నా, భజన చేస్తున్నా, సేవ చేస్తున్నా ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఎటువంటి స్వార్థం లేకుండా కూడా అందరికీ అందించాలని తప్పగలిగినటువంటి పిఎస్ఎస్ఎల్ మాస్టర్స్ ధ్యానం చూడండి, వారు ఎలా నిగనిగలాడుతుంటారు, ఎంత కళ్ళు మెరుస్తూ ఉంటాయో. ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం అనేటువంటి తాండవిస్తూ ఉంటుందో, ఎక్కడ ఉంటే అక్కడ సేవ, ఎక్కడ ఉంటే అక్కడ అన్నదానం కావచ్చు. ఉన్నా లేకపోయినా కూడా అందరికీ ఏ విధంగా ఉపయోగపడాలని ఇది కదా. సో ధ్యాన ధన్వంతరులు, సోల్ సుశ్రుతులు అయితేనే పరమ ఆరోగ్యము. నిశ్చింతగా నిలకడగా ఉన్నటువంటి వాడే కదా నిజతత్వంలో నటరాజ తాండవం చేస్తూ ఉన్నటువంటి ఆ నృత్య లీల. ఇటువంటి స్థితిలో మనమంతా మరింతగా స్థితమవ్వాలని, సుశ్రుతులు అందించినటువంటి జ్ఞానాన్ని ఒక్కసారి చూస్తే వాట్ ఏ వండర్ఫుల్ మ్యాన్. ఎందుకు మేము ప్లాస్టిక్ సర్జరీ దాంట్లోనే అప్పుడే ఆయన ఆద్యుడు అంటే ఆ ద్రష్ట. ఆయన ఆత్మ గురించి తెలుసుకున్నాడు కాబట్టి, భౌతికంగా ఉన్నటువంటి దాన్ని ద్రష్ట చూశాడు కాబట్టి ఆ సమన్వయం అనేటువంటి సృజించే గొప్ప మెడికల్ అప్పుడే ఉన్నటువంటి ఆయన సర్జన్. సాల్యుటేషన్ టు సచ్ సుశ్రుత, సోల్ సుశ్రుత. అలాగే మనము ధన్వంతరి విష్ణువు అంటున్నాం, ఏదో గద చక్రము లేకపోతే విష్ణు రూపం అని అంటున్నాం. అమృతం ఏదైతే మృతం కాకుండా ఉందో, అందరినీ చిరంజీవ తత్వంలో, శాశ్వత తత్వంలో నీ భావనలు ఉండాలి, ఆత్మతత్వంలో నువ్వు విరాజిల్లాలి అని చెప్పినటువంటి పరధ్యానంలో ఉండొద్దు. నువ్వు యోగంలోకి రా, ఇదే మహాయోగం కదా. వియోగంలో ఉండడం కాదు, నువ్వు ఆ సంయోగంలో ఉండు. ఇదే కదా సంహిత అంటే, హితం కలగజేసేటువంటి. హితుడా అంటాం కదా, స్నేహితుడా అంటాం కదా. ఆ సంహిత అంత హితమైనటువంటి విషయాలన్నింటినీ కూడా ఆ సుశ్రుతుల వారు ఏ విధంగా దాన్ని అందించారో, ఎలా అయితే ధన్వంతరి మృతం లేకుండా ఉన్నటువంటి అమృతాన్ని మనకు అందించారో, ధ్యాన విజ్ఞాన శాస్త్రంలో మనం రమిస్తుంటే, ఆ మోక్ష సామ్రాజ్యంలో మనము ఆ మహా ఆరోగ్యంలో విలసిల్లుతుంటే అది కదా జీవితం. దాన్ని అందించేటువంటి వారి భాగ్యమే మహద్భాగ్యం అని విన్నవించుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.